గైస్ నిన్నటిది ఏమన్నా డౌట్స్ ఉన్నాయా నిన్నటి వరకు చెప్పిన టాపిక్స్లో? లేవు సార్. ఫైన్. No, sir. No, sir. ఓకే ఫైన్. నాకు తెలిసి ఇంకెవరు జాయిన్ అవ్వరేమో. లెట్స్ కంటిన్యూ ఆన్ టుడేస్ సెషన్. లేయర్ అని మాట్లాడుకున్నాం కదండి నేను ఓఎస్ఐ. సో ఫిజికల్ లేయర్ అంటే ఇలా ఉంటుందండి. సమ్ కైండ్ ఆఫ్ కేబుల్స్, సమ్ కైండ్ ఆఫ్ కనెక్టర్స్ అన్నమాట. వీటిని కనెక్టర్స్ అంటారు, ఇవి కేబుల్స్. తెలిసిన వాళ్ళు నవ్వుకోవద్దు, తెలియని వాళ్ళు ఉండొచ్చు, సో అందుకని చెప్తున్నాను. కేబుల్, కనెక్టర్. సో టైప్ ఆఫ్ కేబుల్, టైప్ ఆఫ్ కనెక్టర్ అన్నది ప్రోటోకాల్ బేసిస్ని బట్టి మారిపోతూ ఉంటాయి. మనకి ఇంట్లో ఇంతకుముందు ల్యాన్ కేబుల్స్ ఉండే, ఇప్పుడు కూడా వాడుతుండొచ్చు, వైఫై వచ్చిన తర్వాత తగ్గిపోయాయి. ల్యాన్ కనెక్టర్స్ ఎలా ఉంటాయి ఐడియా ఉంది కదా? RJ45 కనెక్టర్ అంటారు, ఇంటర్నెట్ కనెక్టర్, ల్యాన్ కనెక్ట్. అలాగా ఇది ఒక కనెక్టర్ అనమాట. ఇది DB9 కనెక్టర్ అంటారు దీన్ని. ఓకే, సో ఫిజికల్ లేయర్ అంటే మీకు కేబుల్స్, కనెక్టర్స్ ఐడియా రావాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వాడిన కేబుల్ ఏంటండి? క్యాన్ కమ్యూనికేషన్కి మనం వాడేది ట్విస్టెడ్ వైర్స్ అనమాట. ట్విస్టెడ్ వైర్స్ షీల్డెడ్. షీల్డింగ్ అంటే ఏంటండి? ఇక్కడ మీకు ఒక అల్యూమినియం వేఫర్లో వస్తుంది. ట్విస్టెడ్ అంటే ఇలాగా టర్న్ అయి ఉంటాయి అనమాట, వన్ ఆఫ్టర్ అనదర్. చూస్తున్నారా? కనిపిస్తుందా? సో ఇలాగ ట్విస్ట్ చేయడం వల్ల ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫిరెన్స్ తగ్గుతుంది అనమాట. షీల్డ్ కూడా దానికే వాడతారు. సో ఇట్ విల్ రెడ్యూస్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫిరెన్స్. ఇంటర్ఫిరెన్స్ ఎందుకు వస్తుంది? నాయిస్కి వస్తుంది అనమాట. సో నాయిస్ అంటే సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ సౌండ్స్. ట్రాఫిక్లో ఉన్నారు, సౌండ్ ఉంటుంది, ఆ సౌండ్ కూడా కన్సిడర్డ్ యాజ్ సిగ్నల్, కైండ్ ఆఫ్ సిగ్నల్ దట్ కెన్ reduce the signal strength. మనం వాడే వోల్టేజ్ ఎంత అండి ఇక్కడ క్యాన్లో? హైకి 3.5 సార్. సరే, 3.5. ఓకే. సో జనరల్గా మైక్రో కంట్రోలర్స్ అన్నింటిలో కూడా 0 to 3.3 volts, 0 to 5 voltsలా వాడతాం. అది చాలా లో వోల్టేజ్ అనమాట. సో నాయిస్ వల్ల జనరేట్ అయ్యే సిగ్నల్ కూడా దాన్ని ఇంపాక్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. అలాగని సిగ్నల్ పెంచుకోవచ్చు కదా, 10 volts, 15 volts, అలా ఎందుకు పెట్టుకోం? అప్పుడు నాయిస్ వల్ల కొంచెం హెడేక్ తగ్గుతుంది కదా. అంత యూసేజ్ ఉండదు. Question to everybody, respond. Why not more voltage? 0 to 3.3 కానీ 0 to 5 volts కానీ ఎందుకు? Why not 50 volts?
when we increase the voltage, it will be very risky. Risk is there. Okay. What else? ఇంకేమన్నా? DC current. కరెంట్ అన్నారు, దానివల్ల ఏమన్నా ప్రాబ్లమా, అడ్వాంటేజా, డిసడ్వాంటేజా చెప్పట్లేదు. డిసడ్వాంటేజ్ కరెంట్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది సిస్టంలో. DC current, heat generated. Okay. Any other things? నిన్న ఈ బొమ్మ చూపించినట్టున్నాను కదా. సో ఈ బొమ్మ చూసినప్పుడు మీకు ఏం గుర్తొస్తుంది? 2 factors చెప్పాను. Without CAN, this one previously it was there. So, Yes, but previously like this, what is the problem? Without CAN, identifying like very tough to resolve. Troubleshooting is to difficult. resolve is one reason. Second reason, Troubleshooting. yeah, troubleshooting is one. To Weight. Weight. Almost 100 to 200 kgs is increased. So Collision. if I have 50 volts, who is giving 50 volts in the car? Who is giving power supply? Plug పెట్టేసి పవర్ వాడేసుకుంటున్నారా? Battery. బ్యాటరీ. సో బ్యాటరీ సైజ్ ఎంత అయిపోతుంది అప్పుడు 50 వోల్ట్స్ కరెంట్తో పనిచేస్తే? Size increase అవుతుంది. సైజ్ అండ్ వెయిట్ రెండు ఇంక్రీజ్ అవుతాయి. దాంట్లో మనకు కూర్చోడానికే ప్లేస్ లేదంటే ఇంకా మిగతా వాటి కోసం ఇది ఉంటుంది. సో కన్స్ట్రైంట్స్ ఉంటాయి అన్నమాట, ఫీల్డ్ని బట్టి కన్స్ట్రైంట్స్ ఉంటాయి. మోర్ ఓవర్ అంత వోల్టేజ్ పెట్టాలి అని అంటే ఎక్కువ ఎఫర్ట్స్ కూడా పెట్టుకోవాలి. అది కాకుండా మనకి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయండి? ఇన్ని బ్లాక్స్ ఉన్నాయి. ఇన్ని బ్లాక్స్కి అంత పెట్టాలి అని అంటే ఆల్మోస్ట్ బోనెట్ సైజ్లో ఉండాలి మనకి బ్యాటరీ, ఆ బ్యాకప్లు ఇవన్నీ కావాలంటే. సో దట్ వాస్ ద రీజన్ వై వీ గో ఫర్ లో వోల్టేజెస్. ఓకే, రిమెంబర్ దిస్ వన్. ఓకే, సో అందువల్ల లో వోల్టేజే వాడాలి. లో వోల్టేజ్ వాడితేనేమో నాయిస్ ఉంటుంది. సో నాయిస్ని అవాయిడ్ చేయడానికి మనం ఇలాంటి టెక్నాలజీస్ వాడతాం అనమాట. ట్విస్టెడ్ పెయిర్ వాడడం కానీ, షీల్డెడ్ వాడడం కానీ ఇలాంటివి. ఓకే, స్టాండర్డ్ సేస్ దిస్ వన్. ఓకే, ఎస్టర్డే 0.9 volts అనుకున్నారు కదా. ఇఫ్ ద బిట్ ఈస్ టు బి కన్సిడర్డ్ రిసెసివ్, 0.5 volts. ఓకే, ఇఫ్ ఎ బిట్ ఈస్ టు బి కన్సిడర్డ్ డామినెంట్, ఇట్ హ్యాస్ టు బి 0.9. అంటే 0.5కి 0.9కి మధ్యలో ఉందనుకోండి, దానికి అర్థం కాదు అది 0 కింద తీసుకోవాలి, 1 కింద తీసుకోవాలి. ఓకే, ఇందులో నాన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరెవరో ఒకసారి చెప్తారా? ఐఎమ్ నాట్ ఫ్రమ్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పండి ఒకసారి. I'm not. I'm not. ఓకే, 2 I am people, also not. I am also not. 4, No, Okay. electric. ఓకే, 5, I am also not electronic. 6. So you guys please go through concepts called digital electronics. Okay, remember this, it is a continuous journey. Okay, బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళు కూడా చదువుతారు నాకు తెలిసి, బట్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఖచ్చితంగా చదవండి డిజిటల్ ఎలక్ట్రానిక్స్. అది కొడితే మీకు బోల్డ్ అన్న వస్తాయి అనమాట, స్టార్టింగ్ ఫ్రమ్ బైనరీ, హెక్సాడెసిమల్, ఆక్టల్. ఓకే, లాజిక్ గేట్స్, ఆల్సో రిప్రజెంటేషన్ ఆఫ్ ద సిగ్నల్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా, డిజిటల్ సర్క్యూట్స్, పుల్ అప్, పుష్ పుల్ రెజిస్టర్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా, పవర్ సప్లై, బేసిక్ సర్క్యూట్స్, ఇవన్నీ కూడా కొంచెం అవసరం పడుతుంది. ఓకే, యూ నో నీడ్ టు బి ఎక్స్పర్ట్, బట్ అట్లీస్ట్ యూ షుడ్ నో పుల్ అప్ రెసిస్టర్ అని మాట్లాడానంటే ఏంటది, వోల్టేజ్ అని మాట్లాడాను, సిగ్నల్ అని మాట్లాడాను, అది మీకు అర్థం కావాలన్నమాట. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ పీపుల్ విల్ నో దట్ మనం జనరల్గా కరెంట్ ఇస్తూనే ఇలా 0 ఉన్నది స్ట్రైట్గా 1 అయిపోదండి. కరెంటు వైర్లోంచి పాస్ అవ్వాలి, సెంటర్ నుంచి రిసీవర్కి వెళ్ళాలి, ఆ మధ్యలో కొంత టైం ఉంటుంది. ఓకే, ఈ స్లోప్ ఉంది చూసారా, ఈ స్లోప్ అందుకే ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ నాట్ స్ట్రైట్ సిగ్నల్. మనం పల్సెస్, డిజిటల్ సిగ్నల్స్ 0, 1 మాట్లాడుకున్నప్పుడు జస్ట్ ఇలా రాసేసుకుంటాం, రైట్? కానీ అలా ఉండదు. ఫిజికల్గా లైవ్లో వైర్లు చూస్తే ఇలా ఉంటాయి అన్నమాట, ఇలాగ. ఓకే, 0 అంటేనే ఎగ్జాక్ట్ 0 అవ్వదు, అందుకే మనకి రేంజ్ ఉంటుంది. లెస్ దాన్ 0.5 volts అన్నాడు, అది 0 volts అని చెప్పలేదు.
ఎందుకంటే ఎగ్జాక్ట్ పారామీటర్స్ రావు, ఫిజికల్గా కొంత వేరియేషన్ ఉంటుంది. ఆ వేరియేషన్ యాక్సెప్టబుల్ లిమిట్లోకి తీసుకుంటాం. సో ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి ఇది. రెసెసివ్లో ఎంత వోల్టేజ్ ఉంటుంది? 0 volts అని చెప్పకండి, 3.5 అలాగే ఎగ్జాక్ట్గా చెప్పకండి. 0.9 to 3.5 ఈజ్ యువర్ డామినెంట్, 0 to 0.5 ఈజ్ యువర్ రిసెసివ్. అందుకని ఈ స్లైడ్ పెట్టాల్సి వచ్చింది. సో ఎనీ బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్. ఫిజికల్గా లైన్లో డైరెక్ట్గా స్టెప్ చేంజ్ ఉండదు, దెర్ విల్ బి సమ్ స్లోప్. ఈ స్లోప్ అన్నది సమ్ టైమ్స్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ డిలేని మనం నోట్ చేసుకోవాలి. ఓకే ఓకే సో దిస్ ఇస్ ద రీజన్ వై యూ విల్ నీడ్ క్యాన్ అన్నది నిన్న మీకు చెప్పాను. ఆ చెప్పిన దాంట్లోంచి కీవర్డే డిఫరెన్షియల్ వోల్టేజ్ సిస్టమ్ వీఆర్ డిపెండింగ్ ఆన్. ఓకే ఓకే దీన్ని ఇదేంటిదో ఎవరైనా చెప్తారా? ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్, వాట్ ఈస్ దిస్ పిక్చర్, ఫ్రమ్ వేర్ ఐ హ్యావ్ టేకెన్ దిస్? I think it's a CRO output graph. CRO means? Cathode ray oscilloscope. వెరీ గుడ్, థ్యాంక్ యూ. అవునండి, క్యాథోడ్ రే ఆసిలోస్కోప్. ఓకే, ఆసిలోస్కోప్లో మనం పల్సెస్ అని మాట్లాడుకుంటాం కదా, 01 01 ఇలా కనపడతాయండి ఫిజికల్గా సిగ్నల్. ఇది మిమ్మల్ని గాబరా పెట్టడానికి కాదు, మిమ్మల్ని రెడీ చేయడానికి పెట్టిన పిక్చర్ అంతే. ఓకే, బస్సు ఎప్పుడు లేనప్పుడు ఇలా ఉంటుందండి. బస్సు లేదు, ఎవడు సిగ్నల్ పంపించట్లేదు, ఇలా లైన్లో ఉంటుంది. ఎవడన్నా సిగ్నల్ పంపిస్తేనే ఇలాగా 1 bit వస్తుంది అనమాట. ఇందులో మీరు చూస్తే ఆసిలోస్కోప్ అంటే ఏం లేదండి, మనం ఏదైనా ఒకటి ఫోన్లో డిస్ప్లే చూసుకున్నట్టు ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని చూసుకునేదానికి పాతకాలం నుంచి వాడేది సిఆర్ఓ. సిఆర్ఓ అంటే ఏమన్నారు? Cathode ray oscilloscope. క్యాథోడ్ రే ఆసిలోస్కోప్. ఈ టెక్నాలజీని బట్టి దాన్ని ఇది పెట్టారండి. ఇప్పుడు సిఆర్ఓలు వాడట్లేదు, టెక్నాలజీ మారిపోయింది, డిజిటల్ ఆసిలోస్కోప్స్ వస్తున్నాయండి. అంటే మీరు ఇక్కడ కేబుల్స్ చూసారు కదా, ఈ కేబుల్లోంచి వచ్చిన సిగ్నల్ ఏదైతే తీసుకుందో అదే సిగ్నల్ని కంప్యూటర్లో ఉన్న సాఫ్ట్వేర్ మనకి ఈ సిగ్నల్స్ ఇచ్చేస్తుంది అనమాట. సో మీకు వెళ్తే కొన్ని కంపెనీల్లో డైరెక్ట్గా కంప్యూటర్లోనే కనిపిస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది 2 యాక్సెస్ ఉన్నాయండి, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ ఎప్పుడు టైంలో ఉంటుందండి. ఇక్కడ చూస్తే 25 microseconds. అంటే సెకండ్స్లో చెప్పగలరా ఇది ఎంత? ఒక సెకండ్కి ఎన్ని మైక్రోసెకండ్స్ అండి? One second. microseconds. గట్టిగా 10 microseconds. 10 to the power of -6. ఒక సెకండ్కి ఎన్ని మైక్రోసెకండ్స్? ఎన్ని మైక్రోసెకండ్లు కలిపితే ఒక సెకండ్ అవుతుంది? Generally, micro represents 10 to the power of -6, bro. నా క్వశ్చన్ క్లియర్ అండి. ఎన్ని మైక్రోసెకండ్లు కలిపితే ఒక సెకండ్ అవుతుంది? 10 lakhs. 10 to the power of 6. ఓకే, 10 లక్షలు. 10 లక్షల మైక్రోసెకండ్లు కలిపితే ఒక సెకండ్ అవుతుందండి. అంటే మీరు కన్ను మూసి కన్ను తెరిచే టైంకి ఒక సెకండ్ అనుకుంటే వీడు 25 microseconds చూపిస్తున్నాడు ఇక్కడ. ఓకే, ఫ్రమ్ హియర్ టు హియర్ లేదా ఫ్రమ్ హియర్ టు హియర్. ఆ టైంలోనే ఇన్ని పల్సెస్ వెళ్ళిపోతుంది. అంటే బిట్ 0ని బిట్ 1ని వస్తాను, ఆ కాన్సెప్ట్కి వస్తాను, గ్రాఫ్ చూపించింది దానికి. మనకి ఇది చాలా తక్కువ టైంలో డేటా అనేది వెళ్ళిపోతుందండి. ఎందుకు తక్కువ టైంలోనే పంపిస్తున్నాం? మనకు రెస్పాన్స్ స్పీడ్గా ఉండాలి. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. మైక్రోసెకండ్స్ అంటే సెకండ్లో 10 లక్షల వంతు. సో ఆ టైంలో ఒక బిట్ రిప్రజెంట్ అయిపోతుంది, మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకే, ఇవన్నీ పక్కకు పెట్టేసేయండి. క్లాక్, బిట్టు అవి ఇవి అన్నాం కదండి. క్లాక్ అంటే ఏంటండి? ఫ్రీక్వెన్సీ అంటున్నారు, క్లాక్ అంటున్నారు, సింక్రనైజేషన్ అంటున్నారు, అన్నీ అంటున్నారు కదా. క్లాక్, ఫ్రీక్వెన్సీ ఇవి ఇంటర్ రిలేటెడ్. సో ఇప్పుడు మనం సీరియల్ కమ్యూనికేషన్లో ఏం చెప్పాం? సీరియల్ కమ్యూనికేషన్, హౌ ఇట్ విల్ డేటా విల్ ఫ్లో బిట్ బై
Bit. అవునా? ఫ్రమ్ సెండర్ టు రిసీవర్. పేర్లు మారుతాయండి, ఫ్రమ్ ట్రాన్స్మిటర్ టు రిసీవర్ అని అంటారు. either of them is okay. From ECU to ECU, controller to controller మీరు ఏదైనా పేర్లు వేసుకోండి, బట్ పాయింట్ అయితే అది. సో బిట్ బై బిట్ వెళ్తుంది. సో ఎంతసేపు అయిన తర్వాత సెండర్ మళ్ళీ రెండో బిట్ పంపించాలి. ఫస్ట్ ఒక బిట్ పంపించింది, తర్వాత రెండో బిట్ ఎప్పుడు పంపించాలి, అది దానికి ఎలా తెలుస్తుంది? After acknowledgement. After acknowledgement. After acknowledgement. ఓకే, ఇంకేమన్నా ఎనీ అదర్ ఐడియాస్? ఎనీ అదర్ ఐడియాస్? ఇంకేమన్నా? అక్నాలెడ్జ్మెంట్ గురించి నేను మాట్లాడుకున్నామా? ఆ అక్నాలెడ్జ్మెంట్ అయినా వేరే అక్నాలెడ్జ్మెంట్ ఏమన్నా ఉందా? ఓకే, చెప్పాలి. అక్నాలెడ్జ్మెంట్ అంటే ఎలాగా? సింక్రనస్ అని మాట్లాడుకున్నాం నిన్న, అసింక్రనస్ మాట్లాడుకున్నాం, అంతేనా? సింక్రనస్ లో ఏముంటుంది? Class. సిగ్నల్ ఉంటుంది. ఫస్ట్ క్లాక్ సిగ్నల్ తో సింక్రనైజ్ అవుతారు, తర్వాత దెన్ డేటా, అంతేనా? Okay. Yes, sir. Yes, sir. ఏదైనా మాట్లాడుకున్నాం, లేకపోతే కొత్తగా ఏమైనా వినిపిస్తున్నాయి ఈరోజు? కొంచెం కన్ఫర్మ్ చేయండి. అవే సార్, సింక్రైజ్ అంటే క్లాక్ సిగ్నల్, దెన్ డేటా. ఓకే, అంటే రెండు వైర్లు ఉంటాయి బేసిక్గా, 2 వైర్స్ ఉంటాయి. ఆ సింక్రనస్ లో ఒక వైర్ అయినా సరిపోతుంది, మోర్ దాన్ 1 అయినా వాడుకోవచ్చు. మినిమం 1 వైర్, మినిమం 1 వైర్, మినిమం 2 వైర్స్. ఇక్కడ ఈ క్లాక్ సిగ్నల్ అంటే ఏంటి? అసలు మనకి జనరల్ గా మీకు తెలిసిన క్లాక్ అంటే ఏంటి చెప్పండి? Time. టైం. ఒరే టైం అవుతుందా లేదా అని అడుగుతారు, అంటే దాని మీనింగ్ ఏంటి? టైం కదులుతుందా లేదా? సెకండ్ బై సెకండ్, సెకండ్ బై సెకండ్. ఇఫ్ ఇట్ ఈస్ కౌంటింగ్ లైక్ దట్ 60 seconds, that is 1 minute. Minute by minute you count it for 60 minutes, that is 1 hour. Likewise here clock అంటే ఇందులో కొట్టారు ఎప్పుడన్నా ఇది అసలు? క్లాక్ అంటే మీకు ఆ పదాలు, అందుకే చెప్తున్నాను, బ్లైండ్గా తీసేసుకోకండి, అర్థమైపోయింది అన్నట్టుగా ప్రతిదీ క్వశ్చన్ ఇట్. ఓకే, చెప్పండి, ఎవరన్నా గూగుల్ చేసి చెప్పండి క్లాక్ అంటే ఏంటో. నౌ క్లాక్, వాట్ ఈస్ మీన్ బై క్లాక్? ఓకే, సింపుల్గా చెప్తాను. క్లాక్ అన్నది ఒక రిఫరెన్స్ సిగ్నల్ అండి. యాక్చువల్ బిట్ టైం. సరే, యాక్చువల్ బిట్ టైం. ఓకే, యూస్ దిస్ వర్డ్, యాక్చువల్ బిట్ టైం. ఓకే, ఇంకేమన్నా ఎవరన్నా చూస్తున్నారా గూగుల్లో బిట్ టైం క్లాక్ అంటే ఏంటో? క్లాక్ అన్నది రిఫరెన్స్ సిగ్నల్ అండి. రిఫరెన్స్ సిగ్నల్ ఎందుకంటే నేను 101010 పంపించాలి. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తాను, ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు ఫస్ట్ 1 పంపిస్తుంది. 1 పంపించిన తర్వాత కొంచెం వెయిట్ చేస్తుంది. ఓకే, 1 పంపించిన తర్వాత కొద్దిసేపు వెయిట్ చేస్తుంది, ఈ లోపల తీసుకుంటాను అంటాడు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ బిట్ ఏముందండి ఇందులో? 0 ఉంది. సో తర్వాత మళ్ళీ 0 పంపిస్తుంది. ఈసారి 0 తీసుకుంటుంది, 0 తీసుకొని ఇక్కడ పెట్టేసుకుంటుంది అనమాట. ఓకే, తీసుకున్నాను. నెక్స్ట్ 1, తర్వాత మళ్ళీ ఇక్కడికి 1 వస్తుంది, ఆ 1 వెళ్ళిపోతుంది. సో అలాగా బిట్ బై బిట్, బిట్ బై బిట్, ఫస్ట్ ఒక బిట్ తీసుకొని దాన్ని ఇక్కడ యాడ్ చేసుకుంటూ అన్ని చోట్లకి వెళ్ళిపోతుంది. ఈ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అంటున్నాం కదా, ఎంతసేపు వెయిట్ చేయాలి అది చెప్పేదే రిఫరెన్స్ సిగ్నల్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ కంప్యూటర్లో హైబర్నేట్ అనో లేకపోతే స్టాండ్ బై అనో ఇలా కొన్ని ఉంటాయి కదా, అవునా?
ఉన్నాయా కంప్యూటర్స్ లో ఫీచర్స్ షట్ డౌన్ రీస్టార్ట్ కాకుండా అదొక ఆప్షన్ ఉంటుంది, అది కూడా దీని బేస్ చేసుకుని పనిచేస్తుంది. Anyway, ఆ టాపిక్ వదిలేండి. సైలెన్స్ ఉందంటే ఇంకా క్యాచ్ చేయట్లేదు. ఓకే. క్లాక్ సిగ్నల్ అంటే రిఫరెన్స్ సిగ్నల్. రిఫరెన్స్ సిగ్నల్ దేనికి అని అంటే టైం టేకెన్ ఫర్ సెండింగ్ ఆర్ రిసీవింగ్ అ బిట్. ఇలా గుర్తుపెట్టుకోండి ప్రస్తుతానికి. టైం టేకెన్ ఫర్ సెండింగ్ ఆర్ రిసీవింగ్ ఎ బిట్ అంటే నేను 101010 ఇంత డేటా పంపించాలి, లేదా 8 బిట్స్ తీసుకుందాం అనుకోండి సార్. నేను నా క్లాక్ ఓకే. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటండి? క్లాక్ సిగ్నల్ని ఫ్రీక్వెన్సీలో మెజర్ చేస్తారు. ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్. నంబర్ ఆఫ్ సైకిల్స్ ఫ్రీక్వెన్సీ. ఓకే, నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్. సో ఇప్పుడు నేను నా క్లాక్ సిగ్నల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 8 బిట్స్ పంపించాలి కదా. ఓకే, నా క్లాక్ సిగ్నల్ 80. ఫ్రీక్వెన్సీకి యూనిట్ హర్ట్జ్. హర్ట్జ్ అంటే 1 హర్ట్జ్ అంటే సైకిల్ పర్ సెకండ్. ఓకే, 80 హర్ట్జ్ అంటే 80 సైకిల్స్ పర్ సెకండ్ అని అనమాట దీని మీనింగ్. ఓకే, సైకిల్స్ పర్ సెకండ్. సో 1 హర్ట్జ్ ఈస్ సైకిల్ పర్ సెకండ్. అంటే ఇప్పుడు నేను ఇక్కడ 80 హర్ట్జ్ అంటే దీని మీనింగ్ ఏంటండి? ఒక సెకండ్ లో రిఫరెన్స్ సిగ్నల్ చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది? అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి పైకి వెళ్ళి కిందికి వచ్చి మళ్ళీ నెగిటివ్ సైకిల్ కూడా కంప్లీట్ అయ్యి ఇక్కడికి ఒక సైకిల్ అంటాం కదా. లాస్ట్ లో ఒక నెగిటివ్ రెండు కలిపి అలాగే డిజిటల్లో ఓకే. సో 1 + 0 అండి. ఓకే, ఇది బాగుంది. ఇక్కడ చూడండి, ఇది క్లాక్ ఒక హై ఒక లో. ఓకే, ఇది బాగుంది, దీన్ని కాపీ చేసేయండి. ఒక హై ఒక లో, ఇంతసేపు బిట్ ఉంటుందండి. సో నేను ఒక బిట్ 101010 ఇలా పంపించాలి అని అంటే నా క్లాక్ ఎంత ఉండాలండి? ఇది ఒక సైకిల్ 1 2 3 4 5 6 సైకిల్స్ కావాలి. ఎందుకు? నాకు 6 బిట్స్ పంపించాలి. కానీ ఎంతసేపట్లో వెళ్తాయి అన్నది ఎలా డిసైడ్ అవుతుందండి? ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్లాక్ ఫ్రీక్వెన్సీ. నా క్లాక్ ఫ్రీక్వెన్సీ ఎంత చెప్పానండి ఇక్కడ? 80 హర్ట్జ్. సో ఇప్పుడు నేను 8 బిట్స్ పంపించాలండి. ఇక్కడ 8 బిట్స్ పంపించాలంటే ఎంతసేపు పడుతుంది నాకు? 664. ఎలా క్యాల్కులేట్ చేస్తున్నారండి? 8 బిట్స్ పంపించాలి.
సో ఒక్కొక్క బిట్ ఒక్కొక్క పల్స్లో వెళ్తుంది, అవునా? అంటే 8 పల్సెస్ కావాలి నాకు, 8 క్లాక్ సైకిల్స్ కావాలి. దీన్ని క్లాక్ సైకిల్ అనుకో, 8 క్లాక్ సైకిల్స్ కావాలి నీ డేటా పంపించడానికి. అంటే 8 క్లాక్ సైకిల్స్, అవునా? సో అంటే నాకు ఎంతసేపు పట్టినట్టండి? నా క్లాక్ ఫ్రీక్వెన్సీ చెప్తున్నాను 80 హెర్ట్జ్ అని. సో 80 హెర్ట్జ్ అంటే ఎంత పడుతుందండి? 8 బిట్స్ పంపించాలంటే ఎంతసేపు పడుతుంది? 18 to 80. సరే, Each cycle 10 hertz. 80 హెర్ట్జ్ అంటే అర్థం ఏంటండి? ఒక సెకండ్ లో 80 సైకిల్స్ వెళ్తాయి. 1 సెకండ్. నేను పంపించాల్సిన డేటా ఎంత అండి? 8 బిట్స్ పంపిస్తే 8 bits. 8 bits. అంటే ఇప్పుడు ఒక సెకండ్ కి 80 సైకిల్ అన్నాను. ఒక సైకిల్ కి ఎంతసేపు టైం పడుతుందంటే ఏం చేస్తారు? ఈక్వల్ టు 1/18 అయినా వేస్తారు, by 80. అంతేనా? ఒక సైకిల్ కి ఎంతసేపు టైం పడుతుందిరా అని అడిగితే బేసిక్ మ్యాథమెటిక్స్ అండి, ఇది రావాలి Yes. అని రివర్స్ చేశానండి, అంతే. అర్థమైందా? అర్థం అవ్వలేదండి? ఇది చాలా ఇంపార్టెంట్, బేసిక్కే కానీ చాలా ఇంపార్టెంట్. ఓకేనా కాదా? ఒక సెకండ్కి ఎన్ని సైకిల్స్ రా అంటే 80 సైకిల్స్. 80. అప్పుడు cycles. ఫ్రీక్వెన్సీ అంటున్నారు. ఓకే, ఒక సైకిల్కి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుందిరా అని అడుగుతున్నాను. టైం టేకెన్ ఫర్ 1 సైకిల్ 1/80. 1/80. 1/80 అంటే ఎంత అవుతుందండి? 0.8. 0.8. 0.8 క్యాల్కులేట్ చేయండి. 0.0125. 0.0125 0125 సెకండ్స్. అంటే నేను 1010 అని పెట్టినప్పుడు వెయిట్ ఫర్ సమ్ టైం అంటున్నాను. ఎంతసేపు వెయిట్ చేస్తుంది ఇది? ఈ టైం వెయిట్ చేస్తుంది అనమాట. ఆ ఫ్రీక్వెన్సీ 80 హెర్ట్జ్ అయితే ఇది పట్టుకున్నారా పట్టుకోలేదా చెప్పండి. సో ఇప్పుడు ఈ 0.0125 ఇంటూ 8 వేస్తే మీకు టోటల్గా ఈ 8 బిట్స్ పంపించడానికి ఎంతసేపు పడుతుంది అనేది తెలుస్తుంది అనమాట. ఓకే, అర్థమైందా? అర్థమైపోయిందా? ఓకే బ్రో. Yes. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పట్టుకున్నారా లేదా ఒకసారి కన్ఫర్మ్ చేయండి. సౌండ్స్ రావట్లేదు, ఒకరిద్దరే వస్తున్నారు. Okay, sir. ఇమాజిన్ ఇప్పుడు మీ కంప్యూటర్ లో ప్రాసెసర్ ఉంటుంది కదండి. ప్రాసెసర్ ఎంత ఫ్రీక్వెన్సీ ఉంటుందండి? ఎవరో ఒకరు చూసి వింటారు. మీ కంప్యూటర్ వాడుతున్నారు, మొబైల్ వాడుతున్నారు, దాంట్లో ప్రాసెసర్ ఉంటుంది కదా. ఆ ప్రాసెసర్ ఈ క్లాక్ సిగ్నల్ ఇస్తుందండి. ఆ ప్రాసెసర్ ఫ్రీక్వెన్సీ ఎవరికన్నా ఐడియా ఉందా? ఎవరికి ఐడియా లేదా? 0 ఉంటుంది సార్ బై డిఫాల్ట్. బై డిఫాల్ట్ ప్రాసెసర్ ఫ్రీక్వెన్సీ 0 ఉంటుంది. ప్రాసెసర్ ఫ్రీక్వెన్సీ 0. ఓకే, ఎనీ అదర్ ఆన్సర్స్? ఎవరున్నా మీ ఫోన్ నెంబర్ చెప్పండి, ఐ మీన్ మీ ఫోన్ మోడల్ చెప్పండి, ఎనీ మోడల్. ఫోన్ మోడల్ Samsung ఐఫోన్, సారీ సామ్సంగ్, రియల్మీ Galaxy 155 M51. గెలాక్సీ M51. ఎక్కడ ఉన్నా? గెలాక్సీ M51. ఓకే, నేనేం పెడుతున్నాను? ప్రాసెసర్ స్పెక్స్ అని కొడుతున్నాను. సారీ, స్పెక్స్ అని కొడితే అండి. సో నేను కొట్టానండి ఫర్ ఎగ్జాంపుల్. దీంట్లో ఫ్రీక్వెన్సీ ఇచ్చాడో లేదో చూద్దాం. ఓ థ్యాంక్ యూ. ఎంతుందండి ఇక్కడ? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే ప్రాసెసరేనా? Yes, sir. Yes, sir. చదవండి ఇక్కడ ఎంత ఉందో. ఎంత ఫ్రీక్వెన్సీ ఉందండి ఇక్కడ? 2 into 2.2 gigahertz. 2 అంటే ఆ ప్రాసెసర్ లో
ఆక్టా కోర్ అన్నాడండి. అంటే ఈ ప్రాసెసర్లో ఈ క్లాక్ సిగ్నల్ జనరేట్ చేసి పనులు చేసే ప్రాసెసర్లు 8 ఉన్నాయన్నమాట. ఆక్టా అంటే 8. ఒకటే సిపియులో 8 ప్రాసెసర్లు ఉన్నాయి ఆడ దగ్గర. దాన్ని వదిలేసేయండి. బట్ ఒకటి తీసుకుందాం, లెట్స్ సే మినిమం తీసుకుందాం. 2.2, 1.8 యావరేజ్ చేసి 2 తీసుకుంటున్నానండి జస్ట్ ఐడియా కోసం. సో ఎంత ఉందండి? 2 GHz. 2 GHz అంటే మీనింగ్ ఏంటండి? MHz అని. గిగా అంటే ఎంత? హెర్ట్జ్ అంటే సైకిల్స్, నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్. ఓకే, గిగా అంటే ఒక గిగా హెర్ట్జ్ అంటే ఎన్ని హెర్ట్జ్? గిగా అంటే 10 to the power of ఎంత చెప్పండి చాలు. 9. థ్యాంక్ యూ. 9. 10 to the power of 9 అంటే ఎంత వచ్చిందండి? కోట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోట్లు, కోట్లు, 100 కోట్లు. దీని మీనింగ్ ఏంటండి? ఆ ప్రాసెసర్ 1010 ఈ సిగ్నల్స్ చూస్తున్నారు కదా, 0101 ఈ సిగ్నల్ని జనరేట్ చేసేది 1 సెకండ్కి అన్ని తయారు చేస్తుందండి. ఇన్ 1 second will go 0 and 1 for 100 crore times. టైం ఎంత పడుతుందండి? ఒక సిగ్నల్ 1 అనే బిట్ని రిప్రజెంట్ చేయడానికి ఎంతసేపు పడుతుందండి? 1 divided by 100 crore అంతేనా? అంతే. ఇప్పుడు దీన్ని సెకండ్స్ లో పెడితే ఎంత వస్తుందండి? 1 divided by 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఎంత వచ్చిందండి? 0. ఇట్ కెనాట్ షో. బట్ ఫార్ములా అయితే ఈజీగానే ఉంది కదా. ఇప్పుడు ఏమవుతుంది ఇందులో? 0.0000000. అంతేనా దీని మీనింగ్? ఇంత సెకండ్స్ పడుతుంది. అసలు మనం ఇది లెక్క కన్నా వేసుకోగలమా? చూడగలమా ఇది? లేదు సార్. అంటే ఎంతసేపు పడుతుంది? 1 nanosecond. ఇలా రాసుకోవచ్చా? సో అందుకే దీన్ని అడ్మిట్ అయ్యారా? ఓకే. సో ఓకే, 1 nanosecond అండి. అందుకే దీన్ని మనం కంటితో చూడలేము. అందుకే దీనికి మైక్రోస్కోప్, ఇది ఆసిలోస్కోప్ కావాలి. ఇప్పుడు అర్థమైందా ఇది ఎందుకు ఇలా చూపిస్తుందా? దీన్ని టైంలో మైక్రో సెకండ్స్ అని ఎందుకు చూపించారంటే అందుకే చూపించారు. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ వై వీ నీడ్ స్పెషల్ టూల్స్ టు చెక్ ద క్లాక్. సో ఇప్పుడు ఒక్క మైక్రో సెకండ్ లో సిగ్నల్ మారిపోతుందండి, 101010. అలాంటప్పుడు ఆ మైక్రో సెకండ్ లోనే 0 నుంచి 1 అయిపోవాలి. అంటే ఈ పర్టికులర్ టైంలో చేంజ్ ఓవర్ అక్కడ అయిపోవాలి, ఆ 1కి టైం అక్కడే ఇవ్వాలి, మళ్ళీ కిందికి రావాలి. సో చాలా స్పీడ్గా చేంజ్ అవ్వాలండి. అది ప్రాసెసర్ అనేది అంత స్పీడ్గా పనిచేయాలి. ఫిజికల్గా సిగ్నల్ కూడా అంతే ఫిజికల్గా వెళ్ళిపోతూ ఉండాలన్నమాట, 010101. ఎందుకంటే దాని మీద ఉన్న కరెంట్ని అలా డిటెక్ట్ చేస్తూ ఉంటుంది, పల్సెస్ని. ఓకే, అందుకే సింక్రనైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అంటాం అనమాట. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీకు ఈ కాన్సెప్ట్ మైండ్లోకి రావాలండి. 1 nanosecond లో ఉంటుంది. మీరు జస్ట్ అలాగ మిస్ అయిపోతే డేటా మిస్ అయిపోతుంది. ఓకే, అర్థమైందా? ఈజ్ ఇట్ క్లియర్ నౌ సింక్రనైజేషన్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది? ఇప్పుడు బ్యాక్ టు యువర్ బేసిక్స్. సో ఇప్పుడు ఇందులో ఇమాజిన్ చేయండి, మనం ఫిజికల్గా ఏదన్నా ఒకటి సిగ్నల్ ఇది తీసుకున్నప్పుడు, ఇప్పుడు మీకు ప్రాసెసర్ ఇక్కడ మాట్లాడుకున్నప్పుడు ప్రాసెసర్ ఎంత చెప్పాడండి? ఇది 2.2 హెర్ట్జ్ అని చెప్పాడు కదా, 2.2 GHz అన్నాడు. మీ కంప్యూటర్లో మీరు యాక్చువల్గా CPU Z ఇందులో రాస్తున్నాను, CPU Z అని కొట్టండి. ఇది ఒక యాప్. ఈ యాప్ కొడితే మీకు మొబైల్ ప్రాసెసర్ డీటెయిల్స్, దాని స్పెక్స్ అని చూపిస్తుందండి. దాంట్లో చూస్తే 2.2 ఎగ్జాక్ట్గా ఉండదండి. అది 2.19 అంటే ఫిజికల్గా మెజర్ చేసినప్పుడు 199 అనో 2.21 అనో ఇలా ఉంటుందండి. ఎగ్జాక్ట్గా అయితే ఉండదు.
ఎగ్జాక్ట్గా లేకపోతే మనకి ఇష్యూ ఏమొస్తుందండి, 1 నానో సెకండ్ బదులు అది 1.1 నానో సెకండ్ అనో 1.01 నానో సెకండ్ అనో వస్తుంది. నాకు ఇష్యూ అవుతుంది కదా ఇలాగ ఎగ్జాక్ట్ యాక్యురేట్గా లేకపోతే. ఇష్యూ వస్తుందా రాదా? ఎందుకంటే 1 నానో సెకండ్ వెయిట్ చేయాలి, కానీ ఇది లోపలే డేటా వేరీ చేసేసుకుంది, 0.99 దగ్గరే వేరీ చేసుకుంది. ఇలాగ 0.99 డేటా నేను పంపిస్తున్నప్పుడు ఒక 100 బైట్లు పంపించాను అనుకోండి, ఒక బిట్ బదులు ఇంకో బిట్ రీడ్ చేస్తానండి నేను, లాంగ్ బిట్స్ తీసుకున్నాం. సో అందుకు కాబట్టి ఇలాంటి హార్డ్వేర్ లిమిటేషన్స్ ఎగ్జాక్ట్గా 2.2 రాదు కాబట్టి, ఫిజికల్గా కొన్ని డీవియేషన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని మేనేజ్ చేసుకునే దానికి మనం వాడే కాన్సెప్టే బిట్ టైమింగ్. ఓకే, సో బిట్ అంటే ఏంటండి, ఇది బిట్ టైం డ్యూరేషన్ ఆల్సో నోన్ యాజ్ బిట్ టైం. ఒక బిట్ని రిప్రజెంట్ చేయడానికి నేను ఎంతసేపు టైం తీసుకుంటున్నానో అది బిట్ టైం అండి. సో ఆ బిట్ టైం ఆ టైంలో ఉన్నప్పుడు దాన్ని స్కాన్ చేస్తాం. హై ఫ్రీక్వెన్సీ అవుతే టైం ఏమవుతుందండి, ఒక బిట్ని రిప్రజెంట్ చేసే టైం తగ్గిపోతూ వస్తుంది. అవునా, ఇది క్లియరా మీరు? ఫ్రీక్వెన్సీ అంటే ఏంటండి, నెంబర్ ఆఫ్ సైకిల్స్ క్లాక్ 0-1 చేంజ్ అవుతున్నాయి, ఇది రిఫరెన్స్ టైం. మీరు ఇది గుర్తుపెట్టుకోండి బాగా. ఒక బిట్ రిప్రజెంట్ చేయడానికి ఒక క్లాక్ సైకిల్ అంటే 1 to 0. సైన్ వేవ్ అందుకే చూపించాను మీకు. ఓకే, సో సైన్ వేవ్ చూపించిన రీజన్ అది. సో సైన్ వేవ్ తో జనరల్ గా క్లాసుల్లో చూసి ఉంటారు కాబట్టి దానికి చెప్పాను. బట్ డిజిటల్ వేవ్ అయితే ఇలా ఉంటుంది, ఒక అప్ సైకిల్ ఒక డౌన్ సైకిల్ కలిపితే ఒక బిట్, ఒక క్లాక్. ఆ క్లాక్ లో ఎంతసేపు డేటా ఉంటుంది, ఆ క్లాక్ ఒకసారి హై అండ్ లో అయ్యేంత వరకు ఉంటుంది బిట్. సో ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉంటే ఆ టైం అది హోల్డ్ చేసే, ప్రతి బిట్ హోల్డ్ చేసే టైం చాలా తక్కువ ఉంటుంది. సో ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్కి స్పీడ్గా డేటా వెళ్తుంది, కానీ చాలా తక్కువ సేపు హోల్డ్ చేస్తుంది. ఆ హోల్డ్ చేసిన టైంలోనే మనం డేటాను తీసేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఉన్న బిట్ని మనం ముక్కలు చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడి నుంచి కనిపిస్తుందండి పాయింటర్. సో బిట్ ఇక్కడ 1లో ఉన్నప్పుడు స్కాన్ చేయాలి. సో ఇక్కడ నుంచి 0 నుంచి 1 వెళ్ళినప్పుడు థియరిటికల్గా అయితే ఇలాగ స్టెప్ చేంజ్ అవుతుంది, కానీ ప్రాక్టికల్గా ఏమవుతుందండి, ప్రాక్టికల్లీ యూ హ్యావ్ గ్యాప్. అవునా, ఎందుకంటే అది కొంత టైం తీసుకుంటుంది ఇలాగా. సో ఈ టైంలో నేను శాంపుల్ తీసుకుంటే నా బిట్ తప్పయ్యే అవకాశం ఉంది. అవునా కాదా? సో ఇక్కడే తీసుకోవాలి, మళ్ళీ కిందికి వెళ్ళిపోయినప్పుడు కూడా తీసుకోకూడదు. అందుకు కాబట్టి నా ప్రతి బిట్ని నేను శాంపుల్ చేస్తాను అనమాట. ఆ శాంపుల్ చేస్తున్నప్పుడు ఇక్కడ తీసుకోవాలి అని చెప్పే కాన్సెప్టే బిట్ టైమింగ్. ఓకే ఓకే, అది ఎగ్జాక్ట్గా ఇంకొంచెం డీటెయిల్ వెళ్ళాలంటే లాస్ట్ అయిపోతారు. సో ఆ టాపిక్ గుర్తుపెట్టుకోండి, బిట్ టైమింగ్కి చాలా డెప్త్ ఉంటుంది. ఇనిషియల్ కాన్సెప్ట్లో బిట్ టైమింగ్ అనేది ఏంటంటే ఒక బిట్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసే టైము, అది క్లాక్ ఫ్రీక్వెన్సీని బట్టి వేరీ అవుతుంది. అది ఇంపార్టెంట్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. నిన్న NRZ, ఓకే, ఇది ఒకటి మాట్లాడుకున్నాం. క్యాన్ ఫాలోస్ నాన్ రిటర్న్ టు 0. NRZ అంటే ఒక బిట్ని రిప్రజెంట్ చేయాలి అని అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, ఆ బిట్ ఎంతసేపు ఉందో అంతసేపు పెట్టేసుకుంటున్నాం. ఇలా ఉండడాన్ని నాన్ రిటర్న్ టు 0 అంటారండి. రిటర్న్ టు 0 దాన్ని మాంచెస్టర్ కోడింగ్ అంటారు. రిటర్న్ టు 0 అంటే మీరు ఒక బిట్ 1 రిప్రజెంట్ చేయాలనుకోండి, ఫస్ట్ అది 0కి వెళ్ళిపోతుంది. ప్రతిసారి సిగ్నల్ ఇచ్చిన తర్వాత 0కి వెళ్ళిపోయి బిట్ ఎంతసేపు రిప్రజెంట్ చేయాలో అంతసేపు 1 ఉంటుంది. తర్వాత మొత్తం క్లాక్లో సగం సేపు మళ్ళీ అది 0కి వెళ్ళిపోతుంది. రిటర్న్ టు 0 ఎందుకంటే ప్రతిసారి ఎడ్జ్ చేంజ్ అయినప్పుడు ఓహో ఇక్కడ సిగ్నల్ మారింది అనమాట అనేది అది చెక్ చేసుకుంటుంది అనమాట. ఓకే, రిటర్న్ టు 0. మాంచెస్టర్ కోడింగ్, రిటర్న్ టు 0, ఈ గుర్తుపెట్టుకోండి. వీటి మీద మీరు కొంచెం డిగ్గింగ్ చేస్తే క్లారిటీ వస్తుంది. క్లాక్ సైకిల్ క్లారిటీ లేకపోతే ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఇవన్నీ కూడా క్లారిటీ లేకపోయినా పర్లేదు, టాపిక్స్ ఇవి ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. క్లాక్ సిగ్నల్ వచ్చినప్పుడు లేదా బిట్ టైమింగ్ వచ్చినప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడరేషన్లోకి రావాలని మాత్రం గుర్తుపెట్టుకోండి చాలు, అట్లీస్ట్. ఓకే సార్. సో ఇప్పుడు ఏమవుతుందండి, 1-0 అలాగ 1కి 0కి వెళ్తున్నప్పుడు ఆ 0 ఉంది. మనకి
మీరు ఇక్కడ చెప్పినారు సింక్రనస్ అసింక్రనస్ అని. సింక్రనస్ లో క్లాక్ సైకిల్ ఉంటుంది, అసింక్రనస్ లో క్లాక్ ఉండదు అన్నారు. క్లాక్ ఉన్నది బయటకు వెళ్తుంది. క్లాక్ లేకపోతే సింక్రనైజేషన్ ఎలా జరుగుతుందండి? దెర్ ఈస్ నో క్లాక్, హౌ ద సింక్రనైజేషన్ ఈస్ పాసిబుల్? ఇన్ asynchronous no clock is there, so how synchronization is possible? ఓకే, ఇప్పుడు ఎవరన్నా ఇల్లు కట్టేటప్పుడు చూసారండి, కింది ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్ కి ఇటుకలు వేస్తూ ఉంటారు, వాళ్ళు కరెక్ట్ గా పట్టుకుంటారు, అవునా? వాళ్ళు ప్రతిసారి ఇటుక కింది నుంచి పైకి వేస్తున్నప్పుడు చెప్తూ ఉంటారు వాళ్ళకి, రే ఇదిగో ఇటుక వేస్తున్నాను పట్టుకో, రే ఇదిగో ఇటుక వేస్తున్నాను పట్టుకో అని ఇటుకకి చెప్తారా? లేదు. ఎప్పుడు చెప్తారు? బ్యాలెన్స్ చెప్పండి, మొమాట పడకండి. ఫర్ ద ఫస్ట్ టైం వెన్ దే ఆర్ స్టార్టింగ్ దే విల్ సే, అవునా? అంతే. ఎప్పుడు ఆపుతారు? లాస్ట్. ఎండ్. సేమ్ అండి, అక్కడ బ్రిక్స్ ఇక్కడ బిట్స్, అంతే తేడా. ఓకే, బ్రిక్స్ అండ్ బిట్స్ ఇట్స్ ద సేమ్ థింగ్. నేను నీకు పంపిస్తున్నాను అని చెప్పి స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్ పంపిస్తాడండి, నేను ఇంకా పంపించిన ఆపేసాను అన్నది ఎండ్ ఆఫ్ ఫ్రేమ్ పంపిస్తాడు. అసింక్రనస్ లో అందుకే వస్తాయి స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్, ఎండ్ ఆఫ్ ఫ్రేమ్. క్లియర్? ఓకే ఓకే. ఒక ప్రోటోకాల్లో ఇది 1 బిట్ ఉండొచ్చు, కొన్ని ప్రోటోకాల్లో 10 బిట్స్ ఉండొచ్చు. ఒక ప్రోటోకాల్లో 1 బిట్ ఆఫ్ 0 వాల్యూ ఉండొచ్చు, కొన్ని ప్రోటోకాల్లో 10 బిట్స్ ఆఫ్ ఆల్ వన్స్ ఉండొచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ప్రోటోకాల్ టు ప్రోటోకాల్. రూల్స్ ఎప్పుడు డిఫైన్ చేస్తారో ఆ డిఫైన్ చేసినప్పుడు ఎలా ఉంటే అలా. క్యాన్కి ఏముందండి? క్యాన్కి స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్ అంటే 1, డామినెంట్. ఎండ్ ఆఫ్ ఫ్రేమ్ అంటే ఏంటండి? 7 బిట్స్. ఇది క్యాన్ ప్రోటోకాల్ కండి. అసింక్రనస్ లో ఎప్పుడు కూడా స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్, ఎండ్ ఆఫ్ ఫ్రేమ్ ఉంటుంది. సో అసింక్రనస్ కమ్యూనికేషన్ లో సింక్రనైజేషన్ ఎలా పాసిబుల్ అవుతుందండి? స్టార్ట్ ఆఫ్ ద ఫ్రేమ్ 1 by sending start of frame and end of frame in the frame being sent. అంటే ఇందులో 3 పదాలు వచ్చాయి, స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్, ఎండ్ ఆఫ్ ఫ్రేమ్ అండ్ ఫ్రేమ్. ఫ్రేమ్ అంటే అసింక్రనస్ కమ్యూనికేషన్ లో ముక్కలు పంపిస్తాం, అది బాగా గుర్తుపెట్టుకోండి. మెసేజ్ అంటారా దీన్ని? ప్యాకెట్ ముక్కలు వెళ్తాయి, ప్రతి ముక్కకి తలా తోక ఉంటుంది. హెడ్ అండ్ ట్రైల్ అనొచ్చు, ఓకే, స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్, ఎండ్ ఆఫ్ ఫ్రేమ్ అనొచ్చు. ఇవన్నీ ప్రోటోకాల్ని బట్టి పేర్లు మారి ఆల్ పార్టీస్ టు వర్క్ ఆన్ సేమ్ ఫ్రీక్వెన్సీ. మీనింగ్ ఏంటండి? వీడు కిందున్నోడు ఇటుక పంపించేటప్పుడు రే నేను ఇటుక పంపిస్తున్నాను పంపించాడండి. పైనున్నోడు సరే పంపించన్నాడు, పైనున్నోడు నెమ్మదిగా తీసుకున్నాడు, కిందున్నోడు స్పీడ్గా పంపించాడు అనుకోండి, ఏమవుద్ది? వెళ్ళాలి, పైనున్నోడు వాడు రూమ్ స్పీడ్ వెళ్ళాలి, కానీ ఇద్దరు స్పీడ్ సేమ్ ఉండాలి. ఓకే, క్లాక్ ఫ్రీక్వెన్సీ ఇంటర్నల్ గా ఉంటుంది అనమాట, ఇండివిజువల్ కంట్రోలర్ కి క్లాక్ ఉంటుంది. సో అలాగా స్పీడ్ మ్యాచ్ చేసుకుంటారండి, స్పీడ్ మ్యాచింగ్ చేయాలి. సింక్రనస్ కమ్యూనికేషన్ లో స్పీడ్ ఎలా మ్యాచ్ చేస్తారండి? సింక్రనస్ కమ్యూనికేషన్ లో క్లాక్ ఇద్దరు సేమ్ చేంజ్ చేసుకుంటారు అనమాట. సింక్రనస్ కమ్యూనికేషన్ లో ఒకటే క్లాక్ ఇద్దరు వాడుకుంటారు. అసింక్రనస్ లో ఇద్దరు ఇండివిజువల్ గా పని చేసుకోగలరు, ఇండివిజువల్ గా క్లాక్ ఉంటుంది, కానీ కమ్యూనికేషన్ పర్పస్ కోసం 2 క్లాక్లు మ్యాచ్ చేసుకుంటారు అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. దే విల్ వర్క్ ఆన్ ద సిమిలర్ ఫ్రీక్వెన్సీ
2 క్లాక్స్ ఉంటాయి. సెండర్ క్లాక్ సెంటర్ దగ్గర ఉంటుంది, రిసీవర్ క్లాక్ రిసీవర్ దగ్గర ఉంటుంది. బట్ కమ్యూనికేషన్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం సేమ్ ఫ్రీక్వెన్సీలో పని చేసుకుంటారు, అది గుర్తుపెట్టుకోండి. సో అసింక్రనస్ కమ్యూనికేషన్లో ఫ్రీక్వెన్సీ ఎప్పుడు సేమ్ ఉంటుంది. సింక్రనస్ కమ్యూనికేషన్లో ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర క్లాక్ ఉంది కదా, ఈ క్లాక్ని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు. ఒకసారి 1 MHz పెట్టుకోవచ్చు, ఒకసారి 10 MHz పెట్టుకోవచ్చు. ఓకే, ఇలా పెట్టుకుంటారు. కానీ అసింక్రనస్లో ఒకసారి ఫిక్స్ అయ్యారా ఇంక అంతే, ఆ క్లాక్లో పని చేసుకుంటారు అనమాట. ఇంకా అంతకు మించి చేంజ్ చేయడానికి ఉండదు. ఓకే, ప్రతిసారి ఇది చేంజ్ చేసుకుంటామంటే అవ్వదు అనమాట. ఒకసారి ఫిక్స్ అయిందా ఇంకా అది ఫిక్స్డ్. సింక్రనస్లో ఏంటి, క్లాక్ ఇద్దరు సేమ్ షేర్ చేసుకుంటున్నారు కదా, సో అందుకు కాబట్టి క్లాక్ ఫ్రీక్వెన్సీ వాడు ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు ఆ క్లాక్ వైర్ మీద. ఇక్కడ మార్చుకోవడానికి అవ్వదు. దే షేర్ ద సేమ్ థింగ్ అండ్ దే విల్ హ్యావ్ స్టార్ట్ ఫ్రమ్ ఎండ్. ఓకే, సౌండ్ వచ్చింది జాయిన్ అయ్యారు. ఇప్పుడు సేమ్ ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్ చేసుకుంటున్నారు, స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్ ఎండ్ ఆఫ్ ఫ్రేమ్. బిట్ బై బిట్ లార్జ్ నెంబర్ వెళ్ళిపోయాయి అనుకోండి. ఇప్పుడు 2 ఆస్పెక్ట్స్ చెప్పుకున్నాం. ఫ్రీక్వెన్సీ ఎప్పుడు సేమే ఉంటుంది అని చెప్పుకున్నాం. ఈ సేమ్ ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ 1 క్లాక్ ఫ్రీక్వెన్సీ ఉందండి. ECU 1 ఏమో 1 MHz అన్నాను, ECU 2 ఏమో 1 MHz అని చెప్పాను, ఎందుకంటే క్లాక్ ఫ్రీక్వెన్సీ సేమ్ ఉండాలి. రైట్, కాకపోతే నాకు సమస్య వచ్చింది. ఏంటి, ఫిజికల్గా హార్డ్వేర్లో ఎగ్జాక్ట్ 1 రాదు కదా ఇది. సో దీంట్లో ఫిజికల్గా మెజర్ చేస్తే దీంట్లో 0.999 MHz వచ్చింది. 0.999 అంటే ఆల్మోస్ట్ 1 MHz కదండి అది. ఎస్ సార్. వచ్చేసరికి 1.001 MHz. సో దీనివల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందండి? వస్తే ఎప్పుడు వస్తుంది, రాకపోతే ఎందుకు రాదు? ఫ్రీక్వెన్సీ ఐడియల్గా మనం క్లాక్ సెట్ చేసిందేమో 1 MHzకి, కానీ హార్డ్వేర్ లిమిటేషన్స్ ఉంటాయి కదండి, ఎగ్జాక్ట్ రెసిస్టర్స్ ఇవి. అందుకే ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ అన్నాను, అంతే, ఇంకా వేరేం లేదు. ఎగ్జాక్ట్ వాల్యూ ఉండదండి, కొంచెం అటు ఇటుగా ఉంటుంది అనమాట. అటు ఇటుగా ఉన్నది చాలా తక్కువ ఉంది చూడండి. కానీ దీనివల్ల కరెక్ట్గా 999 MHz అన్నాను కాబట్టి 10⁶ అండి. సో 10⁶ ఇన్ని పంపించిన తర్వాత, ఇన్ని బిట్స్ పంపించిన తర్వాత యాక్చువల్గా 1 MHz అన్నాను, కానీ అక్కడికి వెళ్ళేసరికి ఇన్నే ఉన్నాయండి. సో ఒక ప్రాబ్లం వచ్చిందా లేదా ఇందులో? సో దీనివల్ల ఏమవుతుంది, నాకు 1 MHz అని నేను అనుకుంటున్నాను, కానీ ఒక 100 నాకు తగ్గిపోయి ఉన్నాయి. సో ఐ హ్యావ్ ఏ ఇష్యూ. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం. ఇక్కడ అన్ని బిట్లు పంపిస్తే ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇందులో ఏమన్నా కొంచెం అటు ఇటుగా ఉంటే నెంబర్ పట్టించుకోవద్దు, బట్ కాన్సెప్ట్ పట్టుకోండి, క్యాచ్ ద కాన్సెప్ట్. బేసికలీ నెంబర్ ఆఫ్ బిట్స్ అంటే నెంబర్ ఆఫ్ మెసేజెసే కదండి. బేసిక్గా మెసేజ్ లెంత్ డిఫరెన్స్ వచ్చేసింది. ఈ డిఫరెన్స్ వస్తే కమ్యూనికేషన్ ఇంపాక్ట్ అవుతుందా అవదండి? అవుతుంది. సో దీనికోసమే ఈ ఎర్రర్ని అవాయిడ్ చేయడానికి మనం వాడుతున్న కాన్సెప్ట్లే బిట్ టైమింగ్, బిట్ స్టఫింగ్ అండి. బిట్ టైమింగ్, బిట్ స్టఫింగ్. ఓకే, సో బిట్ టైమింగ్ ముందు చెప్పాను, దానికి ఇంకొంచెం డీటెయిల్గా వెళ్ళాలి, అది ఇప్పుడు వద్దు, మర్చిపోతారు. బిట్ స్టఫింగ్ అంటే ఏం చేస్తారంటే, ప్రతిసారి క్లాక్ బిట్ చేంజ్ అవుతున్నప్పుడల్లా ఇది తీసుకుంటుంది కదా. సో దీంట్లో ఏం చేస్తారంటే, కంటిన్యూగా ఒకటే సిగ్నల్ వెళ్ళిపోతూ ఉంటే అందులో ఒక బిట్ రివర్స్ బిట్ పెడతారండి. అంటే ఏం చేస్తారంటే, లేదా ఓకే, సో అన్ని జీరోస్ అండి, 1 to 8 బిట్లు అన్ని జీరోస్ పంపించాలి. 0 0 0 0 0 0. ఎక్కడ 0 ఎక్కడ 1 అన్నది ఆ పల్స్ దానికి తెలియదండి. అసింక్రనస్ లో క్లాక్ ఉండదు కదా. సో క్లాక్ లేకపోతే 1 0 1 0 ఆ స్విచ్ అయ్యింది ఎక్కడ అనేది తెలియదు. సో అది తెలియకపోతే ఇది ముందు బిట్లో ఉన్న 0 వాల్యూనా తర్వాత బిట్లో ఉన్న 0 వాల్యూనా అర్థం కాదు. అందుకు కాబట్టి ఈ ఎర్రర్ని అవాయిడ్ చేయడానికి
ఈ డిఫరెన్స్ వల్ల వచ్చే ఎర్రర్ని అవాయిడ్ చేయడానికి మధ్యలో ఒకటి ఆర్టిఫిషియల్గా ఒక బిట్ పంపిస్తారండి. పంపించేటప్పుడు కంటిన్యూగా 8 బిట్స్ జీరోస్ పంపించాలంటే కంటిన్యూగా 5 బిట్లు పంపించిన తర్వాత మధ్యలో ఒకటి రివర్స్ పంపిస్తారు అనమాట. అంటే అన్ని జీరోలు పంపిస్తే 1 పంపిస్తారు, లేదా అన్ని 1లు పంపించినప్పుడు జీరోలు పంపిస్తారు. అప్పుడు ఏమైపోద్ది అంటే ఓహో ఓకే ఇంతకు ముందు వచ్చినవి 5 బిట్లు, ఈ మధ్యలో వస్తున్నది 6వ బిట్ అనేది తెలుస్తుంది అనమాట. క్లాక్ సిగ్నల్ డెడికేటెడ్గా లేకపోవడం వల్ల దాన్ని అసింక్రనస్ లో అవాయిడ్ చేయడానికి స్టఫింగ్ వాడతారు అనమాట. స్టఫింగ్ ఈజ్ నథింగ్ బట్ యాడింగ్ ఎక్స్ట్రా బిట్ ఆఫ్టర్ ఎవ్రీ 5 బిట్స్. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు అని అంటే దాని రీజన్ ఇదండి. సో దీనికి చేస్తారు. బిట్ టైమింగ్, బిట్ స్టఫింగ్, ఈ 2 కాన్సెప్ట్స్ వల్ల డేటా లాస్ అవ్వకుండా అన్ని బిట్స్ సేఫ్గా పంపిస్తాము. అది దీని కాన్సెప్ట్. ఇంకోసారి మళ్ళీ కావాలంటే ఇంకోసారి డిస్కస్ చేసుకుందాం. బట్ బిట్ స్టఫింగ్ అంటే ఏంటండి? యాడింగ్ ఎక్స్ట్రా బిట్ వైల్ సెండింగ్. రిసీవర్ కూడా అదే చేస్తుంది అనమాట. కంటిన్యూగా 5 బిట్లు వచ్చిన తర్వాత నెక్స్ట్ బిట్ రివర్స్ రాలేదు అని అంటే దాంట్లో ఏదో ప్రాబ్లం ఉందని అది కూడా తెలుసుకుంటుంది. అప్పుడు అది ఎర్రర్ రైస్ చేస్తుంది అనమాట. ఎవ్రీ 5 బిట్స్ మనం బిట్ స్టఫింగ్ అనేది పెడతామా, లేకపోతే ఎవ్రీ 5 బిట్స్ సేమ్ ఉంటాయి, సేమ్ ఉండాలి. either కన్సిక్యూటివ్ 5 1s అన్నా ఉండాలి, కన్సిక్యూటివ్ 5 zeros అన్నా ఉండాలన్నమాట. ఫస్ట్ 3 బిట్స్ సేమ్ ఉండి రెస్ట్ సేమ్ లేకుండా ఉంటే అప్పుడు మనం అప్పుడు అవసరం లేదనమాట. ఎందుకంటే ఆల్రెడీ పల్సెస్ జనరేట్ అయిపోయాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ వెళ్తుంది బిట్ 110110. సో ఈ పల్స్ చేంజ్ అవ్వడం వల్ల ఓకే బిట్ మారింది అనేది దానికి ఒక క్లారిటీ ఉంటుంది. కంటిన్యూగా జీరోలో పంపించాల్సి వచ్చింది, అలాంటప్పుడు తెలియదు కదా అది ఎర్రరా లేకపోతే డేటానా ఏంటి, దానికి అర్థం కాదు. క్లాక్ అడ్జస్ట్ అవ్వడం వల్ల బిట్ మెసేజెస్ మిస్ అయ్యే అవకాశం ఉంది. సో యాక్చువల్ డేటా పంపించినప్పుడు ఎప్పుడూ కూడా బిట్ స్టఫింగ్ జరుగుతుందండి. యాక్చువల్ డేటా పంపించినప్పుడు ఎప్పుడైనా సరే కంటిన్యూగా 1111 వచ్చింది అంటే ఎప్పుడన్నా మీరు డేటా 0xFFF పంపించాలనుకున్నారు అనుకోండి, ఇది బైనరీలో రిప్రజెంట్ చేస్తే ఎలా రిప్రజెంట్ చేస్తారు? ఇలాగొస్తాయి. సో దీన్ని పంపించాల్సి వచ్చినప్పుడు ఇందులో 12 ఉన్నాయో లేదు తెలియదు, మళ్ళీ తర్వాత కూడా వచ్చేస్తాయి. ఓకే ఓకే సో ఇప్పుడు ఇందులో పంపించాల్సి వచ్చినప్పుడు కంట్రోలర్ ఏం చేస్తుందంటే 1 2 3 4 5 తర్వాత 0 పెడుతుంది. 6 7 8 9 10 మళ్ళీ 0 పెడుతుంది. 11 12 ఇలా పంపిస్తుంది. రిసీవర్ తీసుకున్నప్పుడు కూడా సెండర్ ఇలా పంపిస్తాడు, ట్రాన్స్మిటర్ ఇలా పంపిస్తుంది అనమాట. బిట్ స్టఫింగ్ వల్ల ఏమవుతుంది? సెండింగ్ 12 బిట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 14 బిట్స్. అప్పుడు బిట్ లెంత్ అనేది చేంజ్ అవుతుంది కదా. బిట్ లెంత్ చేంజ్ అవుతుంది. బిట్ లెంత్ చేంజ్ అవుతుంది కానీ ఈ బిట్ లెంత్ చేంజ్ అయ్యేది ట్రాన్స్మిటర్ వరకే చేంజ్ అవుతుంది, ఫ్రేమ్ లో చేంజ్ అవ్వదు అనమాట. ఇదంతా ఫిజికల్ లేయర్ లో జరుగుతుందండి. ఫిజికల్ లేయర్ లో జరుగుతుంది. ఓకే ఇది మెయిన్ పైన డేటా రీడ్ చేస్తున్నప్పుడు ఇది రీడ్ చేస్తాడు కదా రిసీవర్. రిసీవర్ రీడ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తాడంటే అన్ని బిట్లు కంటిన్యూగా 5 బిట్లు వస్తేనే నెక్స్ట్ బిట్ ఏది వచ్చినా వదిలేస్తాడండి. ఐ మీన్ 0 వచ్చేస్తే వదిలేస్తాడు. 1 వచ్చింది అనుకోండి ఎర్రర్ వచ్చిందని చెప్తాడు అనమాట. కంటిన్యూగా 5 బిట్లు వచ్చిన తర్వాత నాకు 0 రావాలి, రాలేదని చెప్పి ఫస్ట్ రిసీవర్కి వచ్చినప్పుడు ఇలా వస్తుందండి. వచ్చిన తర్వాత దీన్ని చెక్ చేసుకుంటాడు. 1 2 3 4 5 0 వచ్చిందా లేదా చెక్ చేసుకుంటాడు. వస్తే మెసేజ్ బాగా వచ్చినట్టు అనమాట. ఓకే సో మెసేజ్ బాగా వచ్చింది కాబట్టి నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోతాడు. ట్రాన్స్మిటర్ టైంలోనే మనం బిట్ స్టఫింగ్ యూజ్ చేస్తాము, బట్ లెంత్ అనేది నో ప్రాబ్లం కదా. లైక్ బిట్ లెంత్ అనేది ఇంక్రీజ్ బిట్ లెంత్ అనేది నో ప్రాబ్లం అండి. ఎందుకంటే మళ్ళీ వస్తుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడే మీరు ఈ ఓఎస్ఐ లేయర్ మీకు ఉపయోగపడుతుంది అనమాట సమ్వేర్. ఓకే బిట్ స్టఫింగ్ అన్నది ఫిజికల్ లేయర్ డేటా లింక్ లేయర్ లో జరుగుతుందండి. ఓకే సో దీంట్లో 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. బిట్ లేయర్ అనేది ఫిజికల్ లేయర్ లో 1s and 0s ఏం చేస్తుందంటే 3.5 2.5 ఆ లేయర్ చూసుకున్నాం కదా మనం. ఫిజికల్ లేయర్ పని ఏంటంటే మీరు 1010 అని చెప్తూనే వోల్టేజ్ ఇలా డిఫరెన్షియేట్ చేయడం ఫిజికల్ లేయర్ పని అండి. అంటే 1.5 3.5 2.5 ఇది మార్చుకుంటూ ఉంటుంది ఫిజికల్ లేయర్. డేటా లింక్ లేయర్ పని ఏంటంటే ఇదే అనమాట. దీంట్లో 3 పనులు ఉంటాయి. ఓకే లాజికల్ లింక్ కంట్రోల్, మీడియా యాక్సెస్ కంట్రోల్, ఫిల్టరింగ్, ఇలాగ ఆప్షన్స్ ఉంటాయి.
వాటిల్లో వన్ ఆఫ్ ద థింగ్ పని ఏంటంటే ఇదే అనమాట. డేటా వచ్చినప్పుడు కంటిన్యూగా 5 బిట్లు వచ్చేస్తే బస్ మీద పెడితే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది కాబట్టి 0ని యాడ్ చేసేస్తుంది. మళ్ళీ తీసుకునేటప్పుడు రిమూవ్ చేసేస్తుంది. సో తీసుకోవడం రిమూవ్ చేయడం ఫిజికల్ లేయర్ చేస్తుంది. పైకి వెళ్ళి నెట్వర్క్ లేయర్కి వెళ్ళేసరికి ఇక్కడ ఒరిజినల్ డేటా యాజ్ ఇట్ ఈస్ ఫ్రేమ్ ఉంటుంది అనమాట. క్యాన్ మెసేజ్ ఫ్రేమ్ లో ఉన్నప్పుడు మళ్ళీ సేమ్ వస్తుంది, 1111 వస్తుంది. ఈ మధ్యలో మాత్రం ఈ ప్రాసెస్ జరుగుతుంది, బిట్ స్టఫింగ్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది బిట్ స్టఫింగ్? ఇలాంటి ఎర్రర్స్ వల్ల డేటా సైడ్ అయిపోతుంది అనమాట. అంటే నేను పంపించేటప్పుడు 101010 పంపిస్తే కిందికి వెళ్ళేసరికి ఒకనొక స్టేజ్ కి 0 మిస్ అయిపోయి 01 అలాగ వచ్చేస్తుంది అనమాట. ఇలాగ వస్తే ప్రాబ్లం కదా. సో అందుకు కాబట్టి దీన్ని అవాయిడ్ చేయడానికి ఇది వాడతారు అనమాట, బిట్ స్టఫింగ్. వన్ మోర్ డౌట్, అది ఫిజికల్ లో చెప్పారు కదా డయాగ్రామ్ అనేది. సో ఇప్పుడు బిట్ స్టఫింగ్ మనం పెట్టేటప్పుడు ఈ రిప్రజెంటేషన్ కూడా సేమే ఉంటుందా? ఇప్పుడు మనం 1010 రిప్రజెంటేషన్ సేమ్ ఉంటుందండి, సేమ్ దీనిలాగే ఉంటుంది. ఫిజికల్ లేయర్ లో 0 అంటే 0 వాల్యూకి ఎంత ఉంటే అంత, 2.5. సో వర్డ్ లైక్ మనం మెన్షన్ చేస్తారా? ఏదండి రిప్రజెంటేషన్ బోత్ వాటికి సేమ్ అన్నారు కదా. ఇప్పుడు మనం బిట్ స్టఫింగ్ యూజ్ చేసేటప్పుడు ఈ ఫిజికల్ బిట్ రిప్రజెంటేషన్ లో మనం బిట్ స్టఫింగ్ యూజ్ చేస్తున్నాం అని చెప్పేసి స్పెసిఫిక్ గా ఏమైనా మెన్షన్ చేస్తారా? ఫిజికల్ గా చేసినప్పుడు 0 వస్తే 0, 1 వస్తే 1 అంతే. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. ఫిజికల్ లేయర్కి వెళ్ళినప్పుడు ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఫిజికల్ లేయర్ లో 1s and 0s మాత్రమే ఉంటాయి అంతే. ఫిజికల్ లేయర్ పని ఏంటంటే, అందుకే మిమ్మల్ని ఈ లేయర్ చదవమన్నాను. ఫిజికల్ లేయర్ ఏంటి పని అంటే బిట్ ఎన్కోడింగ్ డీకోడింగ్. ఇక్కడ ఎన్కోడింగ్ డీకోడింగ్ అంటే అర్థం ఏంటండి? మన ప్రోటోకాల్కి వచ్చేసరికి నేను డేటా లింక్ లేయర్ నుంచి 1 పంపిస్తే, బిట్ 1 అని పంపిస్తే దాని పని ఏంటంటే సెండ్ వోల్టేజ్ యాజ్ క్యాన్ హైకి ఏం పెట్టాను నేను, క్యాన్ 0కి ఏం పెట్టాను, ఆ వాల్యూస్ ఇక్కడ పెట్టాలండి అంతే. ఇంకా వేరే ఏం లేదు, ఎక్కడో రాసాం కదా అంతే. దీని పని ఇది అనమాట. ఫిజికల్ లేయర్ పని ఇంతే. ఫిజికల్ లేయర్ లో ఇదే జరుగుతుంది, అందుకే దీన్ని ఇక్కడికి పట్టుకొస్తున్నాం. ఓకే. సో ఫిజికల్ లేయర్ పని ఏంటంటే బిట్ 0 అని పైనుంచి వచ్చిందా కంటిన్యూగా, ఆ బిట్ 0లో ఈ వోల్టేజ్ పెడతా ఉంటుంది. బిట్ 1 అంటే కంటిన్యూగా ఇది పెడతా ఉంటుంది. ఓకే. కానీ ప్రాబ్లం ఏంటి, కంటిన్యూగా 0లు వస్తున్నాయి అనుకోండి, మనకి క్లాక్ ఫ్రీక్వెన్సీ వేరియేషన్ ఉందని చెప్పాను. క్లాక్ ఫ్రీక్వెన్సీ వేరియేషన్ వల్ల ఏం జరుగుతుంది, నేను ఇన్ని బిట్లు పంపిస్తే ఇది ఇన్నిసార్లు స్కాన్ చేస్తుంది, ఎందుకంటే కొంత వేరియేషన్ వస్తుంది ఫ్రీక్వెన్సీ. సో దానివల్ల టైమింగ్ లో వేరియేషన్ అయిపోయి కంటిన్యూగా ఇలాగ అన్ని 0 వచ్చేస్తున్నప్పుడు మధ్యలో 1 వస్తే ఇది తీసుకుంటున్నప్పుడు ఒక వేరియేషన్కి ఒక బిట్కి ముందు నుంచి వచ్చేస్తుంది అనమాట. ఒక బిట్ ఎర్రర్ వచ్చిన వాల్యూ మారిపోతుంది కదా. సో దాన్ని అవాయిడ్ చేయడానికే ఇది చేస్తున్నాం అనమాట. సో ఫిజికల్ లేయర్ లో ఎప్పుడూ కూడా 1s and 0s యాజ్ ఇట్ ఈస్ దీని పరంగానే ఉంటాయి. డేటా లింక్ లేయర్కి వచ్చేసరికి బిట్ స్టఫింగ్ చేస్తాం అనమాట. బిట్ స్టఫింగ్ అంటే అన్ని 5 ఒకసారి వచ్చిన తర్వాత రివర్స్ ఇది పంపించు అని చెప్పేసి చెప్తాం. మళ్ళీ అలాగే కింది నుంచి అన్ని వరుసగా 5 వచ్చిన తర్వాత నెక్స్ట్ 0 వచ్చినప్పుడు ఇది కూడా డిస్కార్డ్ చేసేస్తుంది. డిస్కార్డ్ చేసి పైకి ఒరిజినల్ 12 ఎలా ఉన్నాయో ఆ 12 అలాగే పంపిస్తుంది. ఓకే, దిస్ ఇస్ హౌ ఇట్ విల్ బి డన్. ఇది ఫిజికల్ లేయర్ లో ఉంటుందండి. ఫిజికల్ లేయర్ లో ఇలాగా 14 బిట్లు వెళ్తాయి. కానీ డేటా లింక్ లేయర్కి వచ్చేసరికి అది చెక్ చేసుకొని మళ్ళీ ఒరిజినల్ యాజ్ ఇట్ ఈస్ 12 బిట్సే వెళ్ళిపోతాయి. ఈ ఎక్స్ట్రా స్టఫింగ్ ఎందుకు చేస్తున్నారు, ఫిజికల్ లేయర్ లో వెళ్తూ ఉన్నప్పుడు సింక్రనైజేషన్ ఇష్యూస్ వస్తాయి. అనమాట. ఆ సింక్రనైజేషన్ ఇష్యూస్ అవాయిడ్ చేయడానికి ఎక్స్ట్రా బిట్ స్టఫ్ చేస్తున్నాం అనమాట. ఓకే. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ డేటా లింక్ లేయర్ నుంచి వచ్చింది, నాయిస్ రావడం వల్ల ఇక్కడ కూడా 1 వచ్చింది అనుకోండి, 0 రాకుండా, ఇది రిసీవ్ చేసుకుని చెక్ చేస్తుంది డేటా లింక్ లేయర్. డేటా లింక్ లేయర్ చెక్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్మిటర్ పంపించిందండి, ఇలాగా బిట్ స్టఫ్ చేసి పంపించింది, కానీ నాయిస్ ఉండడం వల్ల సమ్ ఇష్యూ వల్ల అది 1 అయిపోయింది అనుకోండి. డేటా లింక్ లేయర్ చెక్ చేస్తాను అనమాట. 1 2 3 4 5 6వ బిట్ 0 ఉందా లేదా చెక్ చేస్తుంది. 0 లేకుండా 1 ఉంది కదా, ఓహో అంటే నా డేటా మారిపోయింది అని చెప్పేసి ఇక్కడ నుంచి డేటా తీసుకోవడం మానేస్తుంది. డేటా తీసుకోవడం మానేసి సెన్స్ ఎర్రర్ ఫ్లాగ్ పంపిస్తుంది అనమాట.
నాకు బిట్ స్టఫ్ ఎర్రర్ వచ్చింది అని చెప్తుంది అనమాట. అప్పుడు కంట్రోలర్ తెలుస్తుంది, ఓహో నేను పంపించినప్పుడు మధ్యలో ఎవడో డేటా మాడిఫై చేసాడు, నేను మళ్ళీ పంపించాలన్నమాట అని మళ్ళీ పంపిస్తాను. ఈసారి పంపించినప్పుడు సరిగ్గా వచ్చింది అనుకోండి, ఓకే బిట్ స్టఫ్ వల్ల అది కరెక్ట్ గానే వచ్చింది, దాన్ని డిస్కార్డ్ చేస్తుంది, 0 వచ్చింది నెగ్లెక్ట్ చేసి మిగిలిన తీసుకుంటుంది అనమాట. ఓకే, దట్ ఈస్ హౌ ఇట్ విల్ బి. క్లియర్? Sir, error flag in the sense CRC will comes into picture or how, sir? చెప్తాను అది కూడా వస్తుంది. ఓకే, బిట్ స్టఫింగ్ అర్థమైంది కదండి. కంటిన్యూగా ఒకటే బిట్ పంపించడం వల్ల ఫ్రీక్వెన్సీలో ఏదన్నా కొంచెం టాలరెన్స్ వేరియేషన్స్ ఉంటే సింక్రనైజేషన్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది, బికాస్ ఇట్ ఈస్ అసింక్రనస్ కమ్యూనికేషన్. సో దాన్ని డీల్ చేయడానికి వీళ్ళు వాడిన టెక్నిక్ ఏంటంటే కంటిన్యూగా 5 బిట్లు. ఎందుకు 5 బిట్లు? వాడు ప్రోటోకాల్ డిఫైన్ చేసినప్పుడు వాడికి అదే తీసుకున్నాడు, వాడు చెక్ చేసుకున్న స్పీడ్లకి దీనికి దానికి, అందుకనే అది 5. ఎందుకు 4 కాదు, ఎందుకు 6 కాదు, మనం ఫిక్స్ చేసుకోగలమా? ఏమీ చేయలేం. ప్రోటోకాల్ డిఫైన్డ్, ప్రోటోకాల్ ఏదంటే అదే ఫిక్స్. ఓకే, ఇంటర్వ్యూ క్వశ్చన్ వస్తే అలాగ వస్తే మీరు మాత్రం 5 చెప్పాలి. కన్సిక్యూటివ్ గా ఒకటే సిగ్నల్ వచ్చినప్పుడు మాత్రమే బిట్ స్టఫింగ్ పెడతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్ని 0లు ఉన్నాయనుకోండి, ఇక్కడ 1 వస్తుంది అన్నమాట. ఓకే, అర్థమైందా? ఇలాగ కంటిన్యూగా సిగ్నల్స్ పంపించాల్సి వచ్చినప్పుడు ఇలాగ పంపిస్తాం. ట్రాన్స్మిటర్ ఇలా పంపిస్తుంది, రిసీవర్ ఇలా తీసుకుంటుంది. దాంతో కూడా ఈ లేయర్స్ లో ఇలా జరుగుతుంది అనమాట. ఇది లేయర్ అని అంటున్నాను కానీ ఇంటర్నల్ గా జరిగినప్పుడు అంతా స్పీడ్ గా అయిపోద్దండి, మీకు క్లియర్ గా తెలియదు. మనం అర్థం చేసుకునే దానికి క్రియేట్ చేసుకున్నదే ఈ లేయర్ ఫామ్. ఓకే, సో ఈ పర్టికులర్ బ్లాక్ ఆ పని చేస్తుంది లాజికల్ గా మాట్లాడితే, ఆ కంప్యూటర్ లో, ఆ కంట్రోలర్ లో. అలాగే మీడియా సిగ్నల్ బైనరీ ట్రాన్స్మిషన్ అంతా ఫిజికల్ లేయర్ స్కోప్ లో ఉంటుంది. మీడియా యాక్సెస్ కంట్రోల్, లాజికల్ లింక్ కంట్రోల్, ఫిజికల్ అడ్రసింగ్ అంతా ఇక్కడ ఉంటాయి ఇలాగ. ఓకే, సో అందుకే ఇది అర్థం అయినట్టు ఉంటుందండి. మీరు చదివి దాన్ని ఇంకొంచెం డెప్త్కి వెళ్తే కాన్సెప్ట్ పట్టుకుంటారు, లేకపోతే మళ్ళీ 2 రోజులకు పోతుంది అది. సో మీరు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నారా, జాబ్కి ప్రిపేర్ అవుతున్నారా, నాలెడ్జ్కి ప్రిపేర్ అవుతున్నారా దాన్ని బట్టి ఉంటుంది. ఇనీషియల్గా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే ఫస్ట్ శాలరీ ఇంపార్టెంట్. బట్ గోయింగ్ డౌన్ ద లైన్ మీరు నాలెడ్జ్ పెంచుకుంటూ వెళ్ళిపోతే మీ కెరీర్ టెక్నికల్గా ఎదుగుతూ ఉంటుంది. సో నాలెడ్జ్ గరంగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఆల్ రైట్, గోయింగ్ ఫార్వర్డ్. బిట్ స్టఫింగ్ అర్థమైంది కదండి. ఓకే, ఏం చేస్తారు బిట్ స్టఫింగ్ అంటే? అపోజిట్ పోలార్ బిట్ ఇన్సర్ట్ చేస్తారు. After 5 transitive bits, ఆపోజిట్ బిట్ విల్ బి సెంట్. Opposite will be answer. ఎందుకు పంపిస్తాం అలాగా? ఫర్ బెటర్ సింక్రనైజేషన్. But for better synchronization. అవాయిడ్ సింక్రనైజేషన్ ఎర్రర్స్. ఏదో ఒకటి చెప్పండి. ఇంతవరకు బాగానే ఉంది. సెంటర్ రిసీవర్ మాట్లాడుకున్నాం. ఓకే, ట్రాన్స్మిటర్ అంటే ఏంటి, రిసీవర్ అంటే ఏంటండి? Transmitter will send the data. Who send the data? Definition is Receiver will receive the data. node or controller that is sending another keyword and sending one is called transmitter, receiving one will be called as receiving the frame called receiver. So CAN controller లో ఈ 3 బ్లాక్స్ ఉంటాయండి. దీన్ని CAN కంట్రోలర్ అంటారు. అంటే పర్టికులర్ గా CAN కంట్రోలర్ అని ఎందుకంటున్నానంటే మనం ఇప్పుడు CAN గురించి మాట్లాడుకున్నాం. సో మనం వాడే మైక్రో కంట్రోలర్ లో CAN కంట్రోలర్ అనే ఒక బ్లాక్ ఉంటుంది. ఆ కంట్రోలర్ బ్లాక్ లో 3 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. లోకల్ ఇంటెలిజెన్స్, ఫ్రేమ్, ఫిల్టర్. గుర్తుపెట్టుకోండి, ఇవి CAN కంట్రోలర్ లో ఈ 3 పార్ట్స్ ఉంటాయి. సో రిసీవర్ కైనా సేమ్, ట్రాన్స్మిటర్ కైనా సేమ్. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే సెండ్ చేసేటప్పుడు ఇంటెలిజెన్స్ వాడు చెప్తాడు నాకు ఈ మెసేజ్ పంపించు అని. దాని ప్రకారం ఫ్రేమ్ వస్తుంది, ఫ్రేమ్ చేస్తాడనమాట CAN కంట్రోలర్. ఆ తర్వాత అక్కడ నుంచి రిసీవర్కి వెళ్తుంది. రిసీవర్కి వెళ్ళినప్పుడు ముందు ఫ్రేమ్ వస్తుంది, దాన్ని ఫిల్టర్ చేస్తాడు. వీడికే సంబంధం అనుకుంటే ఇటు తీసుకుంటాడు, లేకపోతే లేదు. ఎందుకంటే మన కార్లో బోలెడు ఈసీఎల్ ఉన్నాయి. అందరి దగ్గర ఇక్కడున్న ప్రతి బ్లాక్ దగ్గర ఈ బ్లాక్ ఉంటుందండి. ఇంటర్నల్ గా చూసుకుంటే ఇంటర్నల్ బ్లాక్స్కి వెళ్తున్నాం అనమాట. ప్రతి కంట్రోలర్ లో CAN కంట్రోలర్ ఉంటుంది. ఇది ఒక కంట్రోలర్ అనుకుంటే, ఇది ఒక ఈసీయూ అనుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ టెలిమాటిక్స్ తీసుకుంటున్నాను. టెలిమాటిక్స్ అనేది ఒక ఈసీ అనుకుంటే, ఆ ఈసీయూలో CAN కంట్రోలర్స్ ఉంటాయి. ఈ CAN కంట్రోలర్లో
ఇన్ ఈచ్ స్కాన్ కంట్రోలర్. ఈ ఈచ్ స్కాన్ కంట్రోలర్ లో ఈ బ్లాక్ ఉంటుందండి. ఓకేనా, అర్థమైందా? అర్థమే. ఓకే సార్. ఓకే సార్. ఈ ఈచ్ కంట్రోలర్ ఉంటుంది. ఓకే ఓకే ఈచ్ కంట్రోలర్ పని ఏంటనేది చూపిస్తున్నాండి. బ్లాక్ ఈచ్ బ్లాక్ పని. లోకల్ ఇంటెలిజెన్స్ పని ఏంటండి? లోకల్ ఇంటెలిజెన్స్ పని ఏంటంటే సెండింగ్ ద ఫ్రేమ్స్, రిసీవింగ్ ద ఫ్రేమ్స్. ఇక్కడ ఫ్రేమ్స్ అంటే దీని అర్థం ఏంటండి? ఇక్కడ ఫ్రేమ్ అంటే డాట్ మీకు డేటా ఉంది కదండి, బస్ ఈ డేటా ఉంది కదా, దీంట్లో కొన్ని ఫిక్స్డ్ అండి, కొన్ని వేరియబుల్. ఏది ఫిక్స్డ్ ఏది వేరియబుల్? స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్ ఫిక్స్డ్, ఓకే, ఎండ్ ఆఫ్ ఫ్రేమ్ ఫిక్స్డ్. ఓహో, ఇది యానిమేషన్ లో ఉందా? సరిపోయింది. ఫ్రేమ్ ఎక్కడో పెట్టుకున్నాం మనం, ఎక్కడ తీసుకోలేదా? ఓకే. సో స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్ ఫిక్స్, ఓకే. అలాగే రిజర్వ్ వర్డ్ ఐడి, ఇది ఆర్ అనేది ఉంది కదా, ఇది రిజర్వ్ వర్డ్, ఇది ఫిక్స్. ఇంకేం ఫిక్స్ అండి? డీలిమిటర్ ఫిక్స్. ఈ డీలిమిటర్ ఫిక్స్. అక్నాలెడ్జ్మెంట్ ఫిక్స్ కాదండి. అక్నాలెడ్జ్మెంట్ వస్తే వచ్చింది, లేకపోతే రాలేదు, మారుతుంది. కానీ నేను ఫిక్స్ అనేది ఏంటంటే ఇది ఇక్కడే పొజిషన్ లో ఉంటుంది, దాని వాల్యూ ఎప్పుడు సేమ్ ఉంటుంది. దీని వాల్యూ ఎప్పుడు సేమ్ ఉంటుందా? అక్నాలెడ్జ్ చేస్తే మారిపోతుంది, చేయకపోతే వేరేలా ఉంటుంది. డీలిమిటర్లు ఫిక్స్డ్ అండి. స్టాండర్డ్ స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్, ఎండ్ ఆఫ్ ఫ్రేమ్ ఫిక్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇలాగ ఫిక్స్డ్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫిక్స్డ్ ఫీల్డ్స్ కాకుండా మిగిలినవన్నీ ఆ లోకల్ ఇంటెలిజెన్స్ నుంచి వస్తాయండి. ఓకే, లోకల్ ఇంటెలిజెన్స్ నుంచి ఏమేమి వస్తాయి అప్పుడు? ఒకటి మెసేజ్ ఐడి వస్తుంది, ఆర్బిట్రేషన్ కావాలి కదా, ఏ మెసేజ్ పంపిస్తున్నాను ప్రయారిటీ కోసం. నెక్స్ట్ నేను పంపిస్తున్నానా తీసుకుంటానా, ఆర్టీఆర్ బిట్ సెండింగా లేకపోతే డేటా సెండింగ్, డేటా రిక్వెస్టింగ్ కాదు. నెక్స్ట్ సిఆర్సి ఫీల్డ్ వస్తుంది దాన్ని బట్టి. ఓకే, అది కాకుండా ఇంకేమొస్తుంది? అక్నాలెడ్జ్మెంట్. సిఆర్సి ఫీల్డ్ కూడా మనం మాన్యువల్గా ఏం యాడ్ చేయమండి. డేటా మనం యాడ్ చేసుకోవచ్చు, మెసేజ్ ఐడి మనం చేంజ్ చేసుకోవచ్చు. సిఆర్సి ఫీల్డ్ ఆటో క్యాల్కులేటెడ్. సో ఇది కూడా ఆటో ఫీల్డే. ఓకే, సో మన దగ్గర నుంచి వస్తున్నది ఏంటండి? డేటాలు ఎంత పంపిస్తున్నామో వస్తుంది, ఎక్స్టెన్షనా స్టాండర్డా వస్తుంది, మెసేజ్ ఐడి వస్తుంది. ఓకే, ఇవి మాత్రమే లోకల్ ఇంటెలిజెన్స్ నుంచి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. లోకల్ ఇంటెలిజెన్స్ నుంచి ఏమేమి వస్తాయి? ఐడెంటిఫైరు, ఆర్టీఆర్, ఐడిఈ, ఎంత డేటా పంపిస్తున్నాడు, డేటా లెంత్, కోడ్, ఆ డేటా. ఓకే, ఇవి లోకల్ ఇంటెలిజెన్స్ నుంచి వస్తాయి. లోకల్ ఇంటెలిజెన్స్ అంటే చేంజ్ అవుతున్నాయి అనమాట. ఫిక్స్డ్గా ఉన్నాయన్నీ ఫిల్టర్ ఏం చేస్తుందండి? ఇక్కడ రాసాడు చూడండి, సెక్యూరిటీ గార్డ్. అంటే నా దగ్గర 10 మంది ఉన్నారు, ఇక్కడ 10 మందిలో ఎవరికి డేటా కావాలో తెలియదు. సో కాబట్టి ఎయిర్ బ్యాగ్ కంట్రోల్లో ఉన్న ఫిల్టర్ పని ఏంటంటే ఎయిర్ బ్యాగ్ కంట్రోల్ యూనిట్కి అవసరమైన మెసేజ్లు మాత్రమే తీసుకోవడం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మెసేజ్ ఐడి చెక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లోకల్గా టోటల్గా మెసేజ్ ఐడి 1, మెసేజ్ ఐడి 2 ఇలాగా చాలా ఉన్నాయనుకోండి. వీటిల్లోంచి ఎయిర్ కంట్రోల్ యూనిట్కి ఓన్లీ 2 and 6 మాత్రమే కావాలనుకోండి, ఫిల్టర్లో కాన్ఫిగర్ చేస్తాం అనమాట. ఏమని కాన్ఫిగర్ చేస్తాం? ఎయిర్ బ్యాగ్ కంట్రోల్ యూనిట్లో ఫిల్టర్ పని ఏంటంటే మెసేజ్ ఐడి, లోకల్ కంట్రోల్ యూనిట్ నుంచి మెసేజ్ ఐడి వచ్చింది కదా, ఈ మెసేజ్ ఐడి 0206 ఉంటే తీసుకో, లేకపోతే మిగిలిన తీసేసేయని చెప్తాం అనమాట. ఇది ఫిల్టర్ పని చేస్తుంది అనమాట. ఫిల్టర్ పని ఏంటంటే ఈ ఈసీఈకి అవసరమైన మెసేజెస్ మాత్రమే తీసుకో అని చెప్పడం దీని పని. సో మెసేజ్ ఐడిని బేస్ చేసుకొని ఇది తీసుకుంటాం. వేరే దాని పని ఏంటండి? ఇంకా ఏం పని ఏంటండి? ఏం పని ఏంటంటే ఫ్రేమ్ ఆల్రెడీ చూసారు కదా, దీంట్లో ఇలాగ మొత్తం స్ట్రక్చరైజ్ చేయడం అనమాట. ఓకే, అక్కడ నుంచి ఐడిఈ వచ్చింది. సో ముందు ఐడిఈ వచ్చి లెంత్ వస్తూనే ఓహో ఈ డేటా నేను పంపించాలన్నమాట అని చెప్పేసి ఫ్రేమ్ని తయారు చేయడం, ఫ్రేమ్ని తయారు చేసి పంపించడం, లేదా వచ్చిన ఫ్రేమ్ని స్ప్లిట్ చేసి మిగిలిన ఈ 2 ముక్కల్ని ఫ్రేమ్కి పంపించడం, ఫిల్టర్కి పంపించడం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ ఇంటెలిజెన్స్ డేటా పంపించిందండి, నోడ్ బి పంపించాలనుకుంటుంది. సో లోకల్ ఇంటెలిజెన్స్ నుంచి డేటా వచ్చింది.
లెట్స్ సే నోడ్ బి డేటా పంపించాలనుకుంటుంది, బ్లింకింగ్ కనిపిస్తుంది కదా. సార్ సో ట్రాన్స్మిటింగ్ ఏ ఫ్రేమ్. సో ఇక్కడ నుంచి ఐడి మెసేజ్ వచ్చింది, ఫ్రేమ్ ఫార్మాట్ చేసేసింది. ఇక్కడ మనకి ఫిల్టర్ కావాలా అండి? ట్రాన్స్మిట్ చేస్తున్నప్పుడు ఫిల్టర్ పని ఏమన్నా ఉంటుందా? కండిషన్స్ అప్లై చేయొచ్చు. No. పంపిస్తున్నప్పుడు ఫిల్టర్ పని ఏమి ఉండదండి, ఎందుకంటే ఇక్కడ పంపిస్తున్నది ఒకటే మెసేజ్, ఇది పంపించాలనుకుంటుంది. సో పంపిస్తున్నప్పుడు ఫిల్టర్ పని ఉండదండి. ఓకే, సో లెట్స్ సే లోకల్ ఇంటెలిజెన్స్ పంపించింది, థింక్ చేస్తుంది, పంపించాలని డేటా అంతా తీసుకుంది, ఫ్రేమ్కి వెళ్ళింది. ఫ్రేమ్ దాన్ని స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్, ఆర్బిట్రేషన్ అన్ని తయారు చేసేసి పంపించేసింది. పంపించిన తర్వాత ఇది బస్ మీదకి వెళ్ళిపోతుంది. బస్ మీదకి వెళ్తే ఎవరికి వెళ్తుందండి ఇది మెసేజ్? అందరికి వెళ్తాయండి. బ్రాడ్కాస్ట్ మెసేజ్, అసింక్రోనస్, సో అందరికి వెళ్ళిపోయిందండి. కానీ ఇది నోట్ డి మాత్రమే తీసుకోవాలి. ఓకే, వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తుంది చూడండి. పంపిస్తున్నప్పుడు ఫ్రేమ్కి వెళ్ళింది, వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తుందండి? ఫిల్టర్కి వెళ్తుంది. అసలు ముందు ఇది నాకేనా కాదా, ఓన్లీ నోడ్ డికి మాత్రమే సంబంధం. ఓకే, అదే రాశాడు ఇక్కడ. కింద టెక్స్ట్ వస్తుంది చూడండి, ఆ టెక్స్ట్ దానికే రాశాడు అనమాట. సార్ ఇక్కడ కండిషన్స్ ఏమన్నా పెట్టారు సార్ ఫిల్టర్ లో? మనం లాజికల్ ఇంటెలిజెన్స్ ఫ్రేమ్ వచ్చినప్పుడు ఫ్రేమ్ తర్వాత డాష్ బోర్డ్కి వెళ్తుంది. డాష్ బోర్డ్ లో ప్రతి మైక్రో సెకండ్ కి అప్డేట్ చేయడం వల్ల ఏమైనా యూజర్ కి హెల్ప్ ఉందండి? ఎవ్రీ సెకండ్ చేస్తే సరిపోద్దా? కానీ నీ స్పీడ్ కంట్రోల్ అయ్యేది ఇంజన్ కంట్రోల్ యూనిట్ నుంచి. సో వీడికి మాత్రం చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీతో కావాలి, వీడికి మాత్రం తక్కువ ఫ్రీక్వెన్సీతో కావాలి. ఏం చేస్తారు అప్పుడు? అంత కాంప్లెక్స్ లాజిక్ రాసుకుంటారు ఇక్కడ. స్పీడ్ వీడు పంపిస్తాడు, వీడికి సెకండ్కి ఒకసారి కావాలంటే ఇంటర్నల్ లాజిక్ పెట్టుకుంటాడు అనమాట, సెకండ్కి ఒకసారి తీసుకో నువ్వు అని. వీడికి మాత్రం నాకు ప్రతి మిల్లీ సెకండ్ కావాలి రాబాయ్, నువ్వు ప్రతి మిల్లీ సెకండ్కి వచ్చిన ప్రతిదీ తీసుకో అని చెప్తాడు. అర్థమైందా? LAN is a message oriented protocol. It is not sending to D, it is not sending to C. These are called transmitters and receivers. But on the CAN bus, you will have message. You will not have the node B data, node C data. It is not like that. Okay? Message will be there on the bus. Whoever needs it, he will be taking it. That's all. Doubt clarify in the let me clarify out. Okay, it's okay. క్లారిఫైడ్. ఓకే, సో అందరికి వెళ్ళిపోయింది. ఫిల్టర్కి వెళ్ళిన తర్వాత వీడికి మాత్రమే కావాలి.
సో అందుకని ఫిల్టర్ వీడికి వచ్చిన తర్వాత వీడు ఫ్రేమ్కి పంపిస్తాడు. బాబు నాకు కావాల్సిన మెసేజ్ ఐడి ఇదే అని చెప్పేసి ఫ్రేమ్కి పంపిస్తాడు. ఫ్రేమ్ ఏం చేస్తుందంటే ఓకే అన్ని బిట్లు ఫ్రేమ్ ప్రకారమే ఉన్నాయా లేదా, ఆర్డర్ చూసుకున్నాం కదా, ఈ ఆర్డర్ ప్రకారం ఉందా లేదా చెక్ చేసుకుంటాడు. ఫ్రేమ్ వచ్చింది ఓకే, ఆర్బిట్రేషన్ ఐడి వీడికే కావాలి, కానీ ఇక్కడికి వచ్చిన సిఆర్సి తప్పు ఉంది అనుకోండి, ఇక్కడ సిఆర్సి తప్పు వస్తే తప్పు వచ్చిందని చెప్పేస్తాడు అనమాట. ఓకే, ఇన్ఫాక్ట్ అది ఇక్కడే జరిగిపోతుంది కూడా. ఓకే ఫైన్. సో మీకు సింక్రనైజేషన్, బిట్ టైమింగ్ ఇవన్నీ అయిపోయి. లెట్స్ గో టు ద క్యాన్ ఫ్రేమ్స్. క్యాన్ లో ఎన్ని రకాల ఫ్రేమ్స్ ఉంటాయండి? బేసిక్ గా 2 ఉంటాయి, తర్వాత మాట్లాడుకుందాం. బేసిక్ గా క్యాన్ నెట్వర్క్ లో 2 ఫ్రేమ్స్ ఉంటాయి. ఇక్కడ ఫ్రేమ్ అంటే మెసేజ్ అండి, ఈ మొత్తం. ఓకే, స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఆఫ్ ఫ్రేమ్ వరకు ఏదైతే ఉందో దీన్ని మెసేజ్ అంటాం. క్యాన్ మెసేజ్ అనొచ్చు లేదా క్యాన్ ఫ్రేమ్స్, కాంటెక్స్ట్ ని బట్టి ఉంటుంది. సో ఆ ఫ్రేమ్స్ ఎన్ని రకాలు ఉంటాయండి? నాకు డేటా పంపించండి అని అడిగే వాళ్ళు ఉంటారు, లేదా ఇదిగో నా దగ్గర డేటా ఉంది తీసుకొని చెప్పే వాళ్ళు ఉంటారు. ఓకే, సో 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఫ్రేమ్ దట్ కంటైన్స్ ఎ రిక్వెస్ట్ ఫర్ డేటా, అంటే నాకు ఈ డేటా కావాలి అని అడిగేది ఒకటి. ఫ్రేమ్ దట్ కంటైన్స్ ద రిక్వెస్టెడ్, ఓహో నువ్వు ఇది అడిగావా, సరే తీసుకో అని చెప్పి ఇచ్చే డేటా. రిక్వెస్ట్ ఫర్ డేటా, రిక్వెస్టెడ్ డేటా. ఇందులో ఏమైనా డౌట్ ఉందా? లేదు. రిక్వెస్ట్ ఫర్ డేటా ఏమంటారు సార్? రిక్వెస్ట్ ఫర్ డేటా అయితే దాన్ని ఆర్టీఆర్ ఫ్రేమ్ అంటారు అనమాట. రిమోట్ ట్రాన్స్మిషన్ రిక్వెస్ట్ ఫ్రేమ్. ఇది రిమోట్ ట్రాన్స్మిషన్ అని ఎందుకన్నారంటే ఇన్ని నోట్స్ ఉన్నాయి, డేటా ఎక్కడి నుంచి వస్తుందో దానికి తెలియదు. సో అందుకు కాబట్టి ఇది అందరికీ పంపిస్తుంది అనమాట. ఎక్కడెక్కడో డేటా ఉంది, ఆ రిమోట్ ఏరియా నుంచి నాకు డేటా రావాలి, కానీ నాకు ఈ డేటా కావాలి అని చెప్తుంది అనమాట. రిమోట్ ట్రాన్స్మిషన్ రిక్వెస్ట్ అంటే డేటా ఎక్కడో ఉంది, దాని నుంచి పంపించండి అని. సింపుల్ గా దాన్ని రిక్వెస్ట్ ఫ్రేమ్ అంటారు, ఒక్కోసారి ఆర్టీఆర్ ఫ్రేమ్ అంటారు, ఒక్కోసారి రిమోట్ ట్రాన్స్మిషన్ రిక్వెస్ట్ ఫ్రేమ్ అంటారు. బట్ ఎవ్రీథింగ్ రిఫరింగ్ టు రిక్వెస్ట్ డేటా, అది గుర్తుపెట్టు. ఎవడో వచ్చారు. ఓకే, రిక్వెస్ట్ ఫర్ డేటా ఈజ్ దట్ వన్. ఆ రిక్వెస్ట్ వచ్చిన తర్వాత డేటా పంపిస్తాం కదా, ఆ పంపించిన డేటాని రిక్వెస్టెడ్ డేటాని డేటా ఫ్రేమ్ అంటారు. ఓకే, సో డేటా ఫ్రేమ్ ఇలా ఉంటుంది. స్టార్ట్ ఆఫ్ ఫీల్డ్, ఎండ్ ఆఫ్ ఫీల్డ్, ఈ రెండింటికి మధ్యలో ఉన్నది డేటా. ఈ డేటా 2 రకాలు ఉంటుంది అనమాట. ఒకటేంటి, ఏ ఆర్బిట్రేషన్ ఫీల్డ్ లో ఆ మెసేజ్ అంటే డేటా అండి, డేటా ఐడి, మెసేజ్ ఐడెంటిఫైయర్. సో ఐడి ఇక్కడ ఉంటుంది. ఓకే, ఆ మెసేజ్ ఒకవేళ డేటా అయితే డేటా లెంత్ ఎంత ఉందన్నది కూడా ఇందులో ఉంటుంది అనమాట. ఓకే, కంట్రోల్ ఫీల్డ్ లో ఉన్న డిఎల్సి డేటా లెంత్ ఎంత ఉందో చెబుతుంది. ఈ డేటా లెంత్, డేటా ఫీల్డ్, ఆర్బిట్రేషన్ బట్టి సిఆర్సి ఉంటుంది. నేను మాట్లాడుకున్నాను, ఐడియా ఉందా? నెక్స్ట్ అక్నాలెడ్జ్మెంట్, అంటే ఈ ఫ్రేమ్ పంపించిన తర్వాత ఎవరో ఓకే నేను తీసుకున్నానని ఎవరో ఒక్కరన్నా చెప్పాలన్నమాట. ఎందుకంటే అందరికి వెళ్తుంది. ఇక్కడ గమనించారా, ఇది అందరికి వెళ్ళింది కదా. ఫిల్టర్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు చెప్తాడా ఓకే నాకు డేటా వచ్చింది అని అందరు చెప్తారనమాట. వీడికి ఎవడో ఒక్కరన్నా చెప్పాలి మినిమం. దానికోసం మెసేజ్ పంపించినప్పుడే ఒక ఖాళీ పెట్టుకుంటాడు, బాబు నేను అంతా పంపించాను వచ్చిందా లేదా అని అక్నాలెడ్జ్మెంట్ పెడతాడు. సో వీడు అక్నాలెడ్జ్మెంట్ 0 పంపిస్తే అవతలుడు 1 పంపిస్తాడు, అప్పుడు అక్నాలెడ్జ్ అయినట్టు అనమాట. ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయండి ఇందులో? 1 2 3 4 5 6 7 ఫీల్డ్స్ ఉన్నాయి. డేటా ఫ్రేమ్ కన్సిస్టెంట్ని 7 ఫీల్డ్స్. రిక్వెస్ట్ ఫ్రేమ్ లో ఎన్ని ఉన్నాయండి ఫీల్డ్స్? 1 2 3 4 6 ఇది ఎర్రర్. ఓకే, రిక్వెస్ట్ ఫ్రేమ్ ఎన్ని ఉన్నాయండి? 6 ఫీల్డ్ మిస్ అయింది ఇందులో. డేటా ఫీల్డ్. వెరీ గుడ్. ఎందుకంటే డేటా ఫీల్డ్ డేటా ఉన్నప్పుడే ఉంటది. రిక్వెస్ట్ ఫీల్డ్ ఏముంటది? మెసేజ్ ఐడి ఉంటది. ఈ మెసేజ్ కావాలని చెప్తే చాలన్నమాట. ఆ మెసేజ్ ఐడి ఎక్కడ ఉంటుందండి? కంట్రోల్ ఫీల్డ్, ఆర్బిట్రేషన్, సిఆర్సి. సార్ మళ్ళీ చెప్పండి సార్ క్వశ్చన్.
మెసేజ్ ఐడి ఎక్కడ ఉంటుంది. రిక్వెస్ట్ ఫ్రేమ్ లో ఏముంటుందండి, డేటా సో ఏ రిక్వెస్ట్ కావాలన్నది మెసేజ్ ఐడి ఫామ్ లో రిక్వెస్ట్ ఫామ్ పంపిస్తుంది అన్నమాట. సో ఆర్బిట్రేషన్ లో రిక్వెస్ట్ మెసేజ్ ఐడి ఉంటుంది. ఓకే, సో ఈ ఫ్రేమ్ లో ఉన్న అన్ని బిట్స్ ఇక్కడ చూడండి. 1 బిట్ స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్. ఆర్బిట్రేషన్ లో 12 లేదా 32 అన్నారు. ఇదేంటిది, ఇది మనం స్టాండర్డ్ క్యాన్ తీసుకున్నాం కాబట్టి 12 తీసుకోండి, 32 డిస్కార్డ్ చేయండి. 11 బిట్లు వచ్చేసి మెసేజ్ ఐడి, 1 బిట్ వచ్చేసి ఆర్టీఆర్ బిట్. ఓకే, సో ఆర్టీఆర్ బిట్ దేనికండి, ఆర్బిట్రేషన్ ఫీల్డ్ లో చూసారు కదా, ఇక్కడ ఆర్టీఆర్ బిట్ ఉంది కదా. ఈ బిట్ పర్పస్ ఏంటండి, దాని పర్పస్ అది రిమోట్ ఫ్రేమా డేటా ఫ్రేమా. డేటా ఫ్రేమ్ అయితే ఆర్టీఆర్ 0 ఉంటుందండి. ఆర్టీఆర్ 0 ఉందంటే ఓహో ఇప్పుడు వస్తున్నది డేటా ఫీల్డ్ అనమాట అని దీనికి అర్థమవుతుంది. అదే ఆర్టీఆర్ ఫీల్డ్ 1 ఉంటే ఓహో ఇప్పుడు పంపిస్తున్నది రిక్వెస్టెడ్ ఫ్రేమ్ అనమాట, నాకు డేటా ఫీల్డ్ ఉండదు అనేది దీనికి అర్థమవుతుంది, పంపిస్తున్నాడికి తీసుకుంటున్నాడు. ఓకే, కంట్రోల్ ఫీల్డ్ ఆర్బిట్స్, సిఆర్సి ఇవన్నీ మీరు ఆల్రెడీ చూసారు ఈ స్ట్రక్చర్ ప్రకారం నిన్న. దాని ప్రకారం ఉన్నాయండి. అక్నాలెడ్జ్మెంట్ స్లాట్ 2 ఫీల్డ్ ఏమేమి ఉంటాయి, అక్నాలెడ్జ్మెంట్ ఫీల్డ్, డీలిమిటర్. సిఆర్సికి 16 బిట్లు ఉన్నాయి. దీంట్లో సిఆర్సి సీక్వెన్స్ కి 15 బిట్లు, డీలిమిటర్ కి 1 బిట్. ప్రతి ఫ్రేమ్ కి మధ్యలో ఇంటర్మిషన్ ఫ్రేమ్ ఉంటుందండి. ఓకే, ఇది 3 బిట్స్ అన్నమాట. అంటే ఒక మెసేజ్ ఫ్రేమ్ వెళ్ళిన తర్వాత, ఒక క్యాన్ ఫ్రేమ్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఫ్రేమ్ ఎవరు పంపించినా ఒక 3 బిట్లు వెయిట్ చేసి ఆ తర్వాత పంపిస్తారు. ఎండ్ ఆఫ్ ఫ్రేమ్ మీకు ఇక్కడ చెప్పిన డీలిమిటర్లు, ఇంటర్మిషన్ అన్ని కూడా రిసెసివ్ బిట్స్ అండి, అంటే అన్ని 1s ఉంటాయి. ఓకే, సో ఏ బిట్ ప్రయారిటీ ఎక్కువ ఉంటుందండి, డామినెంట్ బిట్టా రెసిసివ్ బిట్? Dominant bit. Dominant bit. In the CAN, dominant bit will have high priority. Intermission frame అనేది ఏవేని 2 ఫ్రేమ్స్ కి మధ్యలో ఉంటుందండి. డేటా ఫ్రేమ్ కి ఆర్టీఆర్ ఫ్రేమ్. సపోజ్ ఫస్ట్ ఒకటి రిక్వెస్ట్ పంపించాడు, డేటా పంపించే లోపల ఇంకో రిక్వెస్ట్ కూడా వెళ్ళింది అనుకోండి, ఆ 2 రిక్వెస్ట్లకి మధ్యలో కూడా ఇంటర్మిషన్ ఫ్రేమ్ ఉంటుంది. లేదా ఒకటి డేటా పంపించాడు, మళ్ళీ ఇంకోటి కూడా డేటా పంపించాడు, ఆ 2టికి మధ్యలో కూడా ఇంటర్మిషన్ ఫ్రేమ్ ఉంటుంది. సారీ గైస్, నౌన్స్ వస్తాయి, బయట సౌండ్ వస్తాయి. బస్ ఐడీలు అంటే ఏంటండి, No data in the bus. Start of the service state. Middle step. బస్ ఐడీలు అంటే ఏంటండి, There is no data on the bus. No data. No messages. ఇక్కడ క్యాన్ ఫ్రేమ్స్ పంపిస్తున్నాం కదా, ఈ ఫ్రేమ్స్ ఎప్పుడు వెళ్ళలేదు అనుకోండి బస్ మీదకి, అప్పుడు ఉండేది బస్ ఐడీలు అనుకోండి. ఎందుకంటే ఇక్కడ మెసేజ్ పంపించక ముందు బస్ ఐడీలుగా ఉంటుంది, మెసేజ్ పంపించిన తర్వాత బస్ ఐడీలుగా ఉంటుంది, ఇంకెవరు పంపించకపోతే దాన్ని బస్ ఐడీలు అంటారు. బస్ ఐడీలు అన్నప్పుడు బస్ మీద ఏముంటుందండి, వోల్టేజ్ రెసిసివ్ బిట్స్ ఉంటాయండి. రెసిసివ్ అంటే ఎంత వోల్టేజ్ ఉంటుందండి, ఎంత డిఫరెన్షియల్ వోల్టేజ్? 0 Less than 0 to 0.5. 0 to 0.5. 0.5. ఇప్పుడు ఎర్రర్స్ కొద్దాం. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంటే మాట్లాడుకుంటాం, కానీ బాగా ఉండాలి అని గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఒక మెసేజ్ పంపించిన తర్వాత అందరికి వెళ్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ నోడ్ ఉంది చూసారా, ఈ నోడ్ డేటా పంపించిందండి, అందుకే ఆరో మార్క్ చూస్తే ఫస్ట్ రెడ్ కలర్ది అందరికి వెళ్ళింది. ఈ వెళ్ళింది అందరికి వెళ్ళడంతో పాటు ఎవడైతే పంపించాడో వాడికి కూడా వస్తుందండి. ఓకే, ఎవడైతే డేటా పంపించాడో వాడికి కూడా మెసేజ్ వస్తుంది. దట్ ఈస్ ద ఫీచర్ ఇన్ ద క్యాన్. వాడికి కూడా ఎందుకు వస్తుందంటే, వీడు పంపించింది బస్సు మీదకి వెళ్ళిన తర్వాత బస్సు మీద నుంచి కిందికి వచ్చినప్పుడు వీడు చెక్ చేసుకుంటాడు, ఓకే నేను ఒకటి పంపిస్తే ఒకటే వచ్చిందా లేదా, బిట్ బై బిట్ ఇది చెక్ చేసుకుంటుందండి. అందుకు కాబట్టి ట్రాన్స్మిటర్ సెండింగ్ పర్సన్ కి కూడా మెసేజ్ వచ్చేస్తుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్ పడుతుందండి ఇది. సో సెండింగ్ నోడ్ విల్ గెట్ ద డేటా ఆర్ నాట్, విల్ రిసీవ్ ద డేటా ఆల్సో ఆర్ విల్ నాట్ రిసీవ్ ద డేటా. సో అది కూడా రిసీవ్ చేసుకుంటాం.
అదే ఇక్కడ రాశాడు, ట్రాన్స్మిటింగ్ నోడ్ 2 లిసన్స్ టు ఇట్స్ ఓన్ మెసేజ్. ఓకే, సో ఇన్ని రకాల చెకింగ్స్ ఉంటాయండి. క్యాన్ లో ఇన్ని రకాల ఎర్రర్స్ డిటెక్ట్ చేయొచ్చు. అంటే ఎర్రర్ పలు రకాలు ఉంటాయి అన్నమాట. సి లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు ఎర్రర్స్ నేర్చుకున్నారండి? సి లాంగ్వేజ్ లో ఏమేమి ఎర్రర్స్ వస్తాయి? గట్టిగా మాట్లాడండి, లేడీస్ వినపడట్లేదు. కంపైలర్ రన్ టైమ్ ఎర్రర్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి ఎలాగైతే ఎర్రర్స్ ఉంటాయో, లాజికల్ ఎర్రర్. ఎస్, అలాగే క్యాన్ కూడా ఎర్రర్స్ ఉంటాయి. సో క్యాన్ లో ఉన్న ఎర్రర్ రకాలు ఇన్ని రకాలు ఉన్నాయి అనమాట. లెట్స్ గో వన్ బై వన్. బిట్ ఎర్రర్ ఇన్ని రకాల ఎర్రర్స్ ఉన్నాయండి. బిట్ ఎర్రర్, స్టఫ్ ఎర్రర్, ఫామ్ ఎర్రర్, సిఆర్సి ఎర్రర్, అక్నాలెడ్జ్మెంట్ ఎర్రర్. బిట్ ఎర్రర్ అంటే ఏంటో చూద్దామండి. బిట్ ఎర్రర్ అంటే ఏంటంటే నోట్స్ పంపిస్తుంది కదా ట్రాన్స్మిటర్, అందరికీ పంపిస్తుంది. పంపిస్తున్నప్పుడు ఏం చేస్తుందంటే, ఇక్కడ చూసారా 1 బిట్, 12 బిట్, 6 బిట్స్ ఇలాగా సీరియల్ కమ్యూనికేషన్ కదండి ఇది. ప్రతి బిట్టు పంపిస్తుంటది కదా. బిట్టు పంపించిన ప్రతిసారి ఆ బిట్ని రీడ్ చేస్తూ ఉంటుందండి. మొత్తం ఫ్రేమ్ కాదనమాట, బిట్ వెళ్తున్న ప్రతిసారి. అంటే ఒక బిట్టు పంపిస్తేనే ఆ బిట్ ఎంత పంపించాలని చూసుకుంటుంది. 1 పంపిస్తే 1 రావాలి, 0 పంపిస్తే 0 రావాలి, అలాగే చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఇది పంపించిన బిట్టు, దీనికి తిరిగి వచ్చిన బిట్టు, ట్రాన్స్మిటర్ గనక డిఫరెన్స్ చూస్తే అప్పుడు అది వెంటనే బిట్ ఎర్రర్ అని మెసేజ్ ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట. బాబు మీరు ఎవరు డేటా తీసుకోకండి, నేను పంపించింది తేడాగా వస్తుంది, బస్ మీద ఏదో తేడా జరుగుతుంది అని చెప్పి ట్రాన్స్మిటర్. అది బిట్ ఎర్రర్ అండి. అర్థమైందా? ఎవరీ అర్థమైంది. నోడ్ పార్టిసిపేట్ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఇట్ విల్ చెక్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ బస్సు మీదకి వెళ్ళిపోతేనే బస్సు నుంచి వెనక్కి వస్తుందండి ట్రాన్స్మిటర్ కూడా. అలాగ ప్రతి బిట్ చెక్ చేసుకుంటుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, మొత్తం మెసేజ్ అంతా పంపక ముందే బస్సులో ఏదైనా ఇష్యూ ఉంటే దీనికి కూడా తెలిసిపోతుంది, ఆగుతుంది అనమాట మేబీ ఒక్కోసారి. స్టఫ్ ఎర్రర్. స్టఫ్ ఎర్రర్ అంటే ఏంటంటే బిట్ స్టఫ్ ఎర్రర్ ని స్టఫ్ ఎర్రర్ అంటాడు అనమాట. స్టఫ్ ఎర్రర్ ఎవరికైనా గుర్తుందా? స్టఫ్ అంటే బిట్ స్టఫింగ్ అంటే డేటా సైడ్ ఇస్ మిస్సింగ్. కంటిన్యూగా ఒకటే టైప్ ఆఫ్ బిట్ వెళ్తున్నప్పుడు 5 బిట్ల తర్వాత ఒకటి రావాలి. ఆ ఒకటి రాలేదనుకోండి, ఇక్కడ అందరూ తీసుకున్నారు కదా, వీళ్ళందరూ చెప్తారనమాట, బాబు నువ్వు 5 సున్నాల తర్వాత ఒకటి పంపించాలి, నువ్వు పంపించలేదు, ఏదో తేడా జరిగింది, బిట్ స్టఫింగ్ జరగలేదు, సో నేను ఈ డేటాని కన్సిడర్ చేయను అంటుంది. సో స్టఫ్ ఎర్రర్ ఎందుకు చెక్ చేసుకుంటుంది? అది బిట్ స్టఫింగ్ ఆప్షన్ లేకపోతే పంపించిన డేటా ఒక్కోసారి ఆఫ్ అయిపోద్ది అనమాట. అంటే స్లైడ్ అవుతుంది, ఆఫ్ సెట్ వచ్చేస్తుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి బిట్ స్టఫింగ్ చేస్తున్నాం. సో బిట్ స్టఫింగ్ అయ్యిందా లేదా చెక్ చేసుకునే దానికి ఒక ఆప్షన్ ఉంటుంది, అది స్టఫ్ ఎర్రర్. ఓకే, ఫామ్ ఎర్రర్ అండి. ఫామ్ ఎర్రర్ అంటే ఏంటంటే అక్కడ 3 బ్లింక్ అవుతున్నాయి చూడండి, సిఆర్సి డీలిమిటరు, అక్నాలెడ్జ్ డీలిమిటరు, ఎండ్ ఆఫ్ ఫ్రేమ్. ఇవన్నీ వీటి పొజిషన్స్ లోనే ఉంటాయండి, ఇవి ఎప్పుడు మారవు. అక్నాలెడ్జ్మెంట్ తర్వాత అక్నాలెడ్జ్ డీలిమిటర్ ఉండాలి, సిఆర్సి ఫీల్డ్ తర్వాత సిఆర్సి డీలిమిటర్ ఉండాలి, ఎండ్ ఆఫ్ ద ఫ్రేమ్ లో ఎండ్ ఆఫ్ ద ఫ్రేమ్ ఉండాలి. ఇవన్నీ ఏంటండి? ఇవి రిసెసివ్ బిట్స్, అంటే ఎప్పుడు అవి ఒకట్లే ఉండాలి. ఆ పొజిషన్స్ లో కనుక ఎప్పుడన్నా 0 చూసిందా అంటే అక్నాలెడ్జ్మెంట్ ఫీల్డ్ వచ్చింది, దాని తర్వాత డీలిమిటర్ లో 1 బదులు 0 వచ్చింది, ఎండ్ ఆఫ్ ఫ్రేమ్ లో 7 బిట్స్ లో ఏ ఒక్కటి రిసెసివ్ కాకుండా డామినెంట్ వచ్చినా అప్పుడు వచ్చే ఎర్రర్ ఫామ్ ఎర్రర్ అండి. క్లియరా? సిఆర్సి డీలిమిటర్ కానీ, అక్నాలెడ్జ్మెంట్ డీలిమిటర్ కానీ, ఎండ్ ఆఫ్ ఫ్రేమ్ కానీ. ఎండ్ ఆఫ్ ఫ్రేమ్ లో 7 బిట్లు, అక్నాలెడ్జ్మెంట్ డీలిమిటర్ లో 1 బిట్, సిఆర్సి డీలిమిటర్ లో 1 బిట్. ఇవన్నీ ఎప్పుడూ కూడా రెసెసివే ఉండాలి. ఇందులో ఏదన్నా పొరపాటున డామినెంట్ చూసిందా ఆ ప్లేస్ లో, అది ఫామ్ ఎర్రర్. సిఆర్సి ఎర్రర్ అంటే ఏంటండి? ఇది నేను మాట్లాడుకున్నాం ఆల్రెడీ. క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు క్యాలిక్యులేట్ చేసింది? సిఆర్సి క్యాలిక్యులేట్ చేస్తుంది. ఆర్బిట్రేషన్ ఫీల్డ్ నుంచి ఆర్బిట్రేషన్ ఫీల్డ్ నుంచి డేటా ఫీల్డ్ వరకు ఉన్న డేటాను బట్టి పంపించేటప్పుడు వీడికి ఒక వాల్యూ వస్తుంది. రిసీవ్ చేసుకున్న తర్వాత రిసీవర్ కూడా ఇక్కడ పంపించిన డేటాను బట్టి అదొక వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తుంది. సో రిసీవర్ సెండర్ పంపించిన తర్వాత సిఆర్సి వాల్యూని, అది క్యాలిక్యులేట్ చేసుకున్న సిఆర్సి వాల్యూని చెక్ చేసి 2 మ్యాచ్ అవుతే ఓకే, మ్యాచ్ అవ్వకపోతే సిఆర్సి ఎర్రర్ అని త్రో చేస్తుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ సిఆర్సి ఎర్రర్.
అక్నాలెడ్జ్మెంట్ ఎర్రర్. ఇదేంటండి? మెసేజ్ అంతా పంపించాం. ఈ మెసేజ్ అంతా ఇక్కడ వరకు పంపించిన తర్వాత ఇక్కడ ఒక బిట్ టైం అంటే మనం మాట్లాడుకున్నాం సెకండ్స్ లో 0.0127. మైక్రో సెకండ్ ట్రాన్స్మిటర్ డేటా ఏం పంపించకుండా వెయిట్ చేస్తుంది. ఇక్కడ వరకు డేటా వస్తున్నా, ఇక్కడ వరకు నాకు డేటా వచ్చిందిలే పంపించని ఎవడో ఒకడు చెప్తాడు అనమాట. వీళ్ళందరిలో ఎవడో ఒకడు చెప్తాడు. ఎవడో ఒకడు ఆ పర్టికులర్ టైంలో ఇక్కడ వరకు డేటా వచ్చింది, ఇబ్బంది ఏం లేదని చెప్తాడు అనమాట. అలా చెప్తే ఓకే, ఆ టైంలో ఎవడన్నా చెప్పలేదా? ఎవడో ఒకడన్నా చెప్పాలి. ఎందుకు? ఇంతమంది తీసుకుంటున్నారు, ఎవడో ఒకడికి వస్తే ఆ డేటా ప్రాపర్గా వెళ్ళినట్టు సెండర్కి కన్ఫర్మేషన్ అనమాట. ఆ కన్ఫర్మేషన్ లేకపోతే అక్నాలెడ్జ్మెంట్ ఎర్రర్ అంటారు. అర్థమైందా? సార్ ఒకవేళ టైం ఎక్కువ తీసుకున్నా సార్, 1 బిట్ కన్నా టైం ఎక్కువ ఆ టైం కన్నా ఎక్కువ తీసుకున్నా అది వెయిట్ చేయదు. ఎవరు తీసుకోలేదని చెప్పి ఎర్రర్ వచ్చేస్తుంది అనమాట. అది డేటా పంపించడం మానేస్తుంది, మళ్ళీ పంపిస్తుంది. లేట్ అయినా ఆన్సర్ కరెక్ట్ గా వచ్చినా సార్, 0.128 ఇప్పుడు 0.0128 కి మెసేజ్ వచ్చింది అనుకో, అప్పుడు ఎర్రర్ పంపిస్తుందా? అప్పుడైనా ఎర్రర్ పంపిస్తుంది. దానికి ఆ 1 బిట్ కి ఎంతసేపు టైం ఉందో ఆ టైం లోపలే రెస్పాన్స్ రావాలి. ఆ టైం లోపల ఎవడన్నా చెప్తే ఓకే, ఆ టైం లోపల కాకుండా తర్వాత చెప్తే అది ఒప్పుకోదనమాట. ఆ టైంకి ఇది ఆల్రెడీ ఎర్రర్ ఫ్లాగ్ రైజ్ చేసేసింది. బాబు నేను పంపించింది ఎవరు తీసుకోలేదు, అక్నాలెడ్జ్మెంట్ ఎర్రర్ వచ్చింది, నేను మళ్ళీ పంపిస్తున్నా అంటాను. మళ్ళీ అక్కడ నుంచి స్టాప్ చేసి మొత్తం పంపిస్తుంది. ఓకే, మీరు ఒక ఇన్ఫర్మేషన్ బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఎర్రర్స్ వస్తాయి అంటున్నాం కదా. సపోజ్ సిఆర్సి చెక్ చేసుకుంది, సిఆర్సి ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఇక్కడ వరకు వెళ్ళదు, ఇక్కడే ఎర్రర్ ఫ్రేమ్ రైజ్ అయిపోద్ది అనమాట. అక్నాలెడ్జ్మెంట్ ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఇక్కడ వరకు ఇంకా వెయిట్ చేయదు, ఈ తర్వాత పంపిస్తున్న డేటా వెయిట్ చేయకుండా రిసీవర్ మళ్ళీ వెంటనే ఎర్రర్ పంపించేస్తుంది. ఎండ్ ఆఫ్ ఫ్రేమ్ తర్వాత ఇక్కడ 7 ఒకట్లు ఉండాలన్నాను కదా. 3వ బిట్లో ఎర్రర్ వచ్చింది అనుకోండి, మిగిలిన బిట్ కోసం వెయిట్ చేయదు రిసీవర్. ఆ 3వ బిట్లో 0 వచ్చేస్తేనే ఎర్రర్ పంపించేస్తుంది, బాబు ఎర్రర్ వచ్చిందని చెప్పేసి. ఓకే, సో ఎర్రర్ ఎప్పుడు వస్తుంది అన్న దాన్ని బట్టి మీకు అది తెలిసిపోతుంది, అది ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ అన్నది కూడా. ఓకే, ఎర్రర్ ఫ్లాగ్ రైజ్ చేస్తుంది అంటున్నాం. ఎర్రర్ ఫ్లాగ్ లో ఏముంటదంటే ఎర్రర్ ఫ్రేమ్ అనమాట. బేసిక్ గా మనం ఇంతకు ముందు 2 ఫ్రేమ్స్ డిస్కస్ చేసాం. ఏంటివండి అవి? రిమోట్ ఫ్రేమ్, రిమోట్ ఫ్రేమ్ ఆర్టీఆర్ ఫ్రేమ్ అని కూడా అంటారు. ఈ 2 కాకుండా ఈ 2 పంపిస్తున్నప్పుడు లేదా తీసుకుంటున్నప్పుడు ఎప్పుడన్నా ఎర్రర్ వస్తే అప్పుడు మెసేజ్ ఒకటి క్యాన్వాస్ మీదకి వెళ్తుందండి, దాన్ని ఎర్రర్ ఫ్రేమ్ అంటారు. ఓకే, సో ఎర్రర్ ఫ్రేమ్ అనేది 2 రకాలు. దీంట్లో 2 స్లాట్స్ ఉంటాయి. ఇప్పుడు మొత్తం డేటా ఫ్రేమ్ రిమోట్ ఫ్రేమ్ కి ఎలాగైతే ఫీల్డ్స్ ఉన్నాయో అలాగా ఎర్రర్ ఫ్రేమ్ కి 2 ఫీల్డ్స్ ఉన్నాయి. ఏంటి? ఎర్రర్ ఫ్లాగ్ అనేది ఒకటి, ఎర్రర్ డీలిమిటర్ అనేది ఒకటి. ఓకే, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ఎర్రర్ డీలిమిటర్ కి ఎండ్ ఆఫ్ ఫ్రేమ్ ఉంది కదా, ఈ ఎండ్ ఆఫ్ ఫ్రేమ్ కి వీటికి మాత్రం బిట్ స్టఫింగ్ జరగదండి. బాగా గుర్తుపెట్టుకోండి, బిట్ స్టఫింగ్ అనేది డేటాకు మాత్రమే జరుగుతుంది. ఇట్ విల్ నాట్ బి డన్ ఫర్ ద ఎండ్ ఆఫ్ ఫ్రేమ్, ఈ ఎర్రర్ ఫ్రేమ్స్ కండి. బాగా గుర్తుపెట్టుకోండి, బిట్ స్టఫింగ్ అనేది డేటాకు మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే ఒరిజినల్ డేటా మిస్ అవ్వకూడదు అనమాట. ఎర్రర్ అనేది తెలియాలి కాబట్టి ఇక్కడ మాత్రం కంటిన్యూగా మోర్ దాన్ 5 కన్సిక్యూటివ్ బిట్స్ 8 వస్తాయండి. ఓకే, దిస్ ఇస్ ద ఎక్సెప్షన్ గివెన్ ఇన్ ద ప్రోటోకాల్. ఓకే, బిట్ స్టఫింగ్ అనేది ఇక్కడ అప్లికబుల్ కాదు ఎర్రర్ డీలిమిటర్ కి. ఇంటర్వ్యూ క్వశ్చన్ లో అడగచ్చు. ఓకే, సో ఎర్రర్స్ 2 రకాలండి. ఒకటి యాక్టివ్ ఎర్రర్, ప్యాసివ్ ఎర్రర్. ఓకే, యాక్టివ్ ఎర్రర్, ప్యాసివ్ ఎర్రర్ ఏంటనేది చెప్తాను. మరి ఇందులో ఫ్లాగ్ చెప్పలేదు. ఎర్రర్ ఫ్లాగ్ అనేది 6 ఫీల్డ్స్ ఉంటుందండి. ఎర్రర్ డీలిమిటర్ అనేది 8 ఫీల్డ్స్ ఉంటుంది. ఎర్రర్ మోర్ దాన్ 1 అనేదైనా డిటెక్ట్ చేయొచ్చు కదండి. అంటే ఒకటే రిసీవర్ పంపించాలని లేదు, మోర్ దాన్ 1 రిసీవర్లు కూడా ఎర్రర్స్ పంపించవచ్చు. అలాంటప్పుడు మోర్ దాన్ 1 పంపించినప్పుడు ఒక్కొక్కసారి ఇక్కడ 12 బిట్స్ వరకు కూడా ఎర్రర్ ఫ్లాగ్ ఉంటుందండి. సో ఎర్రర్ ఫ్లాగ్ కెన్ బి రేంజింగ్ ఫ్రమ్ 6 to 12 బిట్స్. ఓకే, అర్థమైందా? ఎర్రర్ ఫ్లాగ్ అనేది 2 రకాలు ఉంటుంది.
ఇందులో 2 ఫీల్డ్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్రర్ ఫ్లాగ్, ఎర్రర్ డీలిమిటర్. ఈ ఎర్రర్ ఫ్రేమ్ అనేది ఎర్రర్ డిటెక్ట్ చేసిన నోడుని బట్టి మారిపోతుంది అనమాట. ప్యాసివ్ ఎర్రర్ ఫ్రేమా, యాక్టివ్ ఎర్రర్ ఫ్రేమా, దాని దగ్గరికి వెళ్దామండి ప్రస్తుతానికి. లెట్స్ సే నోట్స్ ఉన్నాయి, పంపిస్తున్నాయి. ఇది ఈ కేసు తీసుకుందాం. ఇక్కడ ఉందండి, మెసేజ్ పంపించాము. ఓకే, 2 సినారియోస్ తీసుకున్నాం. ఏంటి సినారియోస్ అంటే, సెండర్ పంపిస్తుంది, రిసీవర్లు అందరికీ వస్తున్నాయి. ఏదో ఒక రిసీవర్ ఎర్రర్ డిటెక్ట్ చేసింది, రియల్గా ఎర్రర్, మెసేజ్లోనే ఎర్రర్ ఉంది, అందుకని ఇది డిటెక్ట్ చేసింది. అదొక కేసు. ఓకే, అప్పుడు ఏం చేస్తుంది, ట్రాన్స్మిటర్కి చెప్తుంది అనమాట, బాబు నాకు ఎర్రర్ వచ్చింది, మళ్ళీ పంపించు. సో ట్రాన్స్మిటర్ మళ్ళీ పంపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఈసీయూలోనే ఇష్యూ ఉంది అనుకుందాం అనుకోండి. ఈసీయూలో ఇష్యూ ఉంది, ఇది కరెక్ట్ డేటా పంపించినా తప్పు డేటా పంపిస్తుంది, తప్పు వస్తుంది అన్నది అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మనకి ప్రాబ్లం ఏమవుతుంది, కంటిన్యూగా ఎర్రర్ ఫ్లాగ్స్ బస్సులో ఉండిపోతాయి, మనకి రియల్గా అవసరమైన డేటా బస్ మీదకి రానే రాదు. అవునా కదా గైస్? అర్థమవుతుందా? అర్థమవుతుంది. రిసీవర్ లో ఏదో ఒక రిసీవర్ కి ఇష్యూ ఉంది. అన్ని రిసీవర్లు చెక్ చేస్తుంది కదా సార్, ఏ రిసీవ్ ఎర్రర్ ఉన్నా అని ప్రాబ్లం అవుతుంది కదా మనకి. సో ఇది ట్రాన్స్మిటర్, ఇవన్నీ రిసీవర్లు, రైట్? రిసీవర్ 1, రిసీవర్ 2 అలాగ వస్తున్నాయండి. ఓకే, ఇది రిసీవర్ 3, సంథింగ్ లైక్ దట్ ఉన్నాయనుకోండి. అలాగ అన్నీ ఉన్నాయండి, డాట్ డాట్ డాట్. ఇంకా మీరు ఇంకా ఎలాగైనా వేసుకోండి. ఇలాగ ఉన్నాయి. అక్నాలెడ్జ్మెంట్ స్లాట్లు ఎన్ని ఉన్నాయండి ఇక్కడ? అందరూ రెస్పాండ్ అవ్వచ్చు అని చెప్పాను, కానీ అక్నాలెడ్జ్మెంట్ స్లాట్లు ఎన్ని ఉన్నాయండి? ఒకటే సార్, ఒకటే ఉంది. అవునా? సో ఈ ఒక్క స్లాట్ లో అందరిలో ఎవడో ఒకటి రెస్పాండ్ అవ్వచ్చు. ఎవడు ఫస్ట్ రెస్పాండ్ అవుతే ఆ రెస్పాన్స్ మాత్రం తీసుకుంటుంది, ఇంకా తర్వాత మిగతా ఫ్రేమ్ అంతా పంపిస్తుంది. అందరూ పంపించవచ్చు, కానీ ఫస్ట్ ఎవడైతే చెప్పాడో వాడి మెసేజ్ కన్సిడర్ చేసుకుంటుంది. అదంటే ఇంకా మిగతా వాళ్ళతో సంబంధం లేదు, దానికి మెసేజ్ వెళ్ళిపోయింది అంతే, చాలు. కానీ ఇప్పుడు ఏమైంది, దీంట్లో ఏదో ఇష్యూ వచ్చింది. దిస్ గై ఈజ్ హ్యావింగ్ ఇష్యూ. సో అప్పుడు ఏమవుద్దండి, వీడి దగ్గర ప్రాబ్లం ఉంటే వీడు మెసేజ్ కరెక్ట్గా పంపించినా నాకు తప్పు వచ్చిందో అని చెప్తుంటాడు. ప్రాబ్లం ఏమవుతుంది అప్పుడు, ఈ బస్ అంతా ఎర్రర్ ఫ్లాగ్స్తో నిండిపోయి ఉంటుంది కదా. ప్రతిసారి వాడు డేటా పంపించను, వీడు ఎర్రర్ ఫ్లాగ్ రైజ్ చేయను. ఎర్రర్ ఫ్లాగ్ రైజ్ చేస్తేనే ఎర్రర్ ఫ్లాగ్ ముందు వచ్చేస్తుందండి, ఇంకా డేటా వెళ్ళిపోదు అనమాట. ఫస్ట్ ప్రయారిటీ ఎర్రర్కి వచ్చేస్తుంది, ఎందుకంటే అది ఎర్రర్ అయితే ఎవడూ తీసుకోకూడదు. వీడు ఎర్రర్ ఫ్లాగ్ రైజ్ చేస్తేనే వీళ్ళందరికీ కరెక్ట్ వచ్చింది అనుకోండి, కరెక్ట్ వచ్చినా సరే మెసేజ్ తీసుకోరు అనమాట. ఓహో అంతకుముందు వచ్చింది ఎవడికో తప్పు వచ్చింది అంటే పాసిబుల్ ఆ డేటాలో ఏదో తేడా జరిగిండొచ్చు, నేను వాడకూడదని చెప్తుంది. సో వీడు కరెక్ట్గానే పంపిస్తున్నా ఎర్రర్ వస్తూనే ఉంటే కంటిన్యూగా వీడి ప్రాబ్లం వల్ల మెసేజ్ అనేది ఎవరికి రాదు. సో దానివల్ల ఇష్యూ ఏంటంటే కమ్యూనికేషన్ బ్లాక్అవుట్ అయిపోతుంది. అవునా? సో అందుకనే దీనికి 3 రకాల స్టేజెస్ ఫైండ్ అవుట్ చేశారనమాట వీళ్ళు. ఓకే, ఎర్రర్స్ వచ్చినప్పుడు క్రైటీరియా పెట్టుకున్నాడు. ఆ క్రైటీరియా ఏంటంటే అనమాట, ఫస్ట్ అన్ని నోడ్స్ ఎర్రర్ యాక్టివ్ స్టేట్ లో ఉంటాయి అనమాట. ఈ నోడ్లు అన్నిటికీ ఎర్రర్ యాక్టివ్ స్టేట్ అని సెట్ చేసుకుంటారు. మనం 5 రకాల ఎర్రర్స్ తీసుకున్నాం కదండి, బిట్ ఎర్రర్, స్టఫ్ ఎర్రర్, ఫామ్ ఎర్రర్, సిఆర్సి ఎర్రర్. ఇందులో ఏ ఎర్రర్ వచ్చినా వాళ్ళు కౌంట్ చేసుకుంటుంటారు అనమాట. ఓకే, ఒక ఎర్రర్ వచ్చింది, ఏ ఎర్రర్ వచ్చినా ఇంకా ఎర్రర్ ప్లస్ అవుతూ పోతుంది అనమాట. అలాగా. సో ఇలాంటి ఎర్రర్స్ కౌంట్ చేస్తారు, లేకపోతే సపరేట్ గా కౌంట్ చేస్తారు? లేదు, అన్ని కలిపి ఒకటే ఎర్రర్ కింద కౌంట్ చేసుకుంటుంది. ఐ మీన్ ఎర్రర్ కౌంటర్ ఒకటే ఉంటుంది, ఏ ఎర్రర్ వచ్చినా అది కౌంట్ చేసుకుంటుంది. ఎందుకు ఇన్ని రకాల ఎర్రర్స్ అంటే ఎర్రర్ టైప్ను బట్టి ట్రబుల్ షూటింగ్ మారుతుంది కాబట్టి ఎర్రర్ టైప్ కూడా స్టోర్ చేసుకుంటుంది. బట్ కౌంటర్ లో మాత్రం ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ వచ్చినా కౌంట్ చేసుకుంటుంది. ఓకే, బిట్ ఎర్రర్, స్టఫ్ ఎర్రర్, ఫ్రేమ్ ఎర్రర్,
సిఆర్సి ఎర్రర్ అన్నిట్లో ఏది వచ్చినా కౌంట్ చేసుకుంటుంది అనమాట. ఏదైనా నోడ్ లెస్ దాన్ 128 ఎర్రర్స్ ఉన్నంత వరకు ఎర్రర్ యాక్టివ్. ఓకే, అంటే ఇది పంపిస్తున్న ఎర్రర్స్ కొంచెం సెన్సిబుల్ గా ఉన్నాయి అని అనుకుంటది అనమాట. లెస్ దాన్ 127 ఎర్రర్స్ వరకు ఉంటాయి. 127 కి మించి 255 కన్నా తక్కువ ఉన్నాయనుకోండి ఎర్రర్స్, అప్పుడు ఆ నోడ్ ని ఎర్రర్ ప్యాసివ్ నోడ్ అంటారు. ఎర్రర్ ప్యాసివ్ నోడ్. అంతకు మించి వెళ్ళిపోయాయి అనుకోండి, ఆ నోడ్ ని నెట్వర్క్ లోంచి తీసేస్తారనమాట. ఓకే, ఇంకా నువ్వు నెట్వర్క్ లోకి మెసేజ్ ఏం పంపించొద్దని చెప్పేసి దీనికి డిక్లేర్ చేసేస్తారు. ఇంకా అది అప్పుడు ఇంకా సైలెంట్ అయిపోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఏ నోడ్ వెళ్ళదు, ఈ సైలెంట్ గా ఉండిపోద్ది, మిగతా వాళ్ళందరూ మాట్లాడుకుంటారు అనమాట. ఓకే, సో బస్ ఆఫ్ అంటే ఏంటంటే ఎర్రర్స్ మోర్ దాన్ 255 అవుతే ప్రాబ్లం ఉన్న నోడ్ ని బస్ నెట్వర్క్ నుంచి సాఫ్ట్వేర్ గా డిస్కనెక్ట్ చేసేస్తారు. దాన్ని బస్ ఆఫ్ అంటారు. ఓకే, యాక్టివ్ ఎర్రర్ నోడ్ అంటే ఎర్రర్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 128 ఓకే ఉంటే ఇది యాక్టివ్ ఎర్రర్ స్టేట్. ఓకే, గ్రేటర్ దాన్ 128 బట్ లెస్ దాన్ 255. ఓకే, ఈ కేసులో ఉన్నదాన్ని ఎర్రర్ ప్యాసివ్ అంటారు. అంటే ఎర్రర్స్ వస్తున్నాయి, ఎక్కువగా వస్తున్నాయి, 1-2 ఎర్రర్లు జరుగుతాయి బస్సులో ఉన్నప్పుడు, సహజం, అందుకు కాబట్టి అక్కడ వరకు చూస్తుంది. కానీ ప్యాసివ్ ఎర్రర్లోకి వచ్చింది అనుకోండి, ప్యాసివ్ ఎర్రర్లోకి వస్తే సపోజ్ ఇది ప్యాసివ్ ఎర్రర్లో ఉందనుకుందామండి, ఇది ప్యాసివ్ ఎర్రర్లో ఉంటే అప్పుడు ఏం చేస్తాడంటే వేరే వాళ్ళు ఎవరన్నా మెసేజ్లు పంపిస్తుంటే వీడు పంపించడు అనమాట. ఎవడు పంపించకపోతే అప్పుడు మాత్రం వీడు మెసేజ్ పంపించాలి. ఎందుకంటే వీడు ఎర్రర్ ప్యాసివ్లో ఉన్నాడు. ఎర్రర్ ప్యాసివ్లో ఉన్నవాడికి ప్రయారిటీ తగ్గిపోతుంది. ఎర్రర్ యాక్టివ్లో ఉన్న వాళ్ళు మామూలుగా పని చేసుకుంటారు. ఎర్రర్ ప్యాసివ్లో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళకి వెయిటేజ్ ఇచ్చి తర్వాత వీళ్ళు పని చేసుకుంటారు. బస్ ఆఫ్ స్టేట్లో ఉన్న వాళ్ళు అసలు కమ్యూనికేషన్ తీసుకుంటారు కానీ పంపించరు అనమాట. అంటే వీడికి మెసేజ్లు వస్తూ ఉంటాయి కానీ వీడు ఎవరికి మెసేజ్ పంపించడు. అది బస్ ఆఫ్. క్లియర్ అయిందా ఎర్రర్ కౌంటర్స్ దీని గురించి? ఇట్స్ ఓకే గైస్, అర్థమైందా? హలో, ఎస్ సార్. ఎవరికన్నా డౌట్ ఉందా ఇందులో? 17 మంది ఉన్నారు. 1 2 3 4. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అర్థమైందా అవ్వలేదా? ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఎర్రర్ వచ్చింది, మోర్ దాన్ 127 255 అయిపోయింది, తర్వాత అది బస్ ఆఫ్ లోంచి వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత అలా ఉండిపోద్దా? మళ్ళీ దాన్ని ఏం చేయాలి? అందుకే ఏం చేస్తారంటే వీళ్ళు ఒక లాజిక్ రాశారు. ఏంటంటే మెసేజ్ కరెక్ట్ గా వచ్చిందనుకో ఎర్రర్ ని డిక్రీజ్ చేస్తారు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రతి కంట్రోలరు, ఈచ్ క్యాన్ కంట్రోలర్ 2 కౌంటర్స్ పెట్టుకుంటుంది అనమాట. ఏంటంటే అవి యాక్టివ్ ప్యాసివ్, ట్రాన్స్మిట్ ఎర్రర్ కౌంటర్, రిసీవర్ ఎర్రర్ కౌంటర్ అని 2 పెట్టుకుంటుంది. ఓకే, సో ట్రాన్స్మిట్ చేసినప్పుడు ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ 2 0 0 ఉంటాయి. ట్రాన్స్మిట్ చేసినప్పుడు ఎర్రర్ వచ్చిందండి, అప్పుడు ఎర్రర్ కౌంటర్ పంపిస్తుంది అనమాట. రిసీవ్ చేసుకున్నప్పుడు రాలేదు, రిసీవర్ ఎర్రర్ కౌంటర్ ఇది ఉంటుంది. అలాగా చెక్ చేసుకుంటా 128 వరకు వెళ్ళిపోతూనే కంట్రోలర్ స్టేట్ చేంజ్ అవుతుంది అనమాట. కంట్రోలర్ స్టేట్ చేంజ్ టు ప్యాసివ్ స్టేట్. ప్యాసివ్ స్టేట్ అంటే ఏంటి? పంపించడానికి ఆలోచిస్తుంది అనమాట. ఓకే, వేరే వాళ్ళు ఎవరు పంపించకపోతే నేను పంపిస్తానని చెప్పేసి తగ్గిపోతుంది. సో మిగతా వాళ్ళు పంపిస్తున్నప్పుడు ఇది సైలెంట్ గా ఉంటుంది. మళ్ళీ ఇది పంపించే టైం వచ్చినప్పుడు పంపించింది, ఈసారి బాగా వెళ్ళిపోయింది అనుకోండి, ఎర్రర్ ఏం రాలేదు. ఎర్రర్ రాకుండా సక్సెస్ఫుల్ గా మెసేజ్ పంపిస్తే దీన్ని మళ్ళీ కౌంటర్ని తగ్గించుకుంటుంది అనమాట. మళ్ళీ ఎర్రర్ వచ్చింది, మళ్ళీ పెంచుకుంటుంది. మళ్ళీ ఎర్రర్ పంపించింది మెసేజ్ సక్సెస్ఫుల్ గా వెళ్ళిపోతే తగ్గిపోతాయి. అలాగా సక్సెస్ఫుల్ గా ఎన్ని అయితే వెళ్ళిపోతాయో అవన్నీ ఫెయిల్యూర్ కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు దీని కౌంటర్ 0 అవుతుంది. రిసీవింగ్ కైనా సెండింగ్ కైనా సేమ్ థింగ్. ట్రాన్స్మిటర్ ఎర్రర్ కౌంటర్, ఇది రిసీవింగ్ ఎర్రర్ కౌంటర్. ట్రాన్స్మిట్ చేస్తున్నప్పుడు వస్తున్న ఎర్రర్ ని కౌంట్ చేసేది ట్రాన్స్మిటింగ్ ఎర్రర్ కౌంటర్.
రిసీవింగ్ చేసుకున్నప్పుడు వచ్చేది రిసీవింగ్ ఎర్రర్ కౌంటర్. ప్రతిసారి ఒక మెసేజ్ వచ్చినప్పుడల్లా ఏదో ఒక ఎర్రర్ వచ్చింది అనుకోండి, పెంచుకుంటూ పోతుంది. అలా కాకుండా నెక్స్ట్ మెసేజ్ తీసుకున్నప్పుడు ప్రాపర్గా రీడ్ చేస్తే తగ్గించేసుకుంటుంది అనమాట. అలాగే తగ్గించుకుంటూ వెళ్ళిపోతుంది. సో కౌంటర్లు అలా వేరీ అవుతూ ఉంటాయి అనమాట. వచ్చిన మెసేజ్, పంపిస్తున్న మెసేజ్కి కౌంటర్లు ఉంటాయి. పంపించిన ప్రతి మెసేజ్ సక్సెస్ అయితే కౌంటర్ డిక్రీజ్ అవుతుంది, ఫెయిల్యూర్ అవుతే కౌంటర్ పెరుగుతా పోతుంది. సో ఇందులో ఏ కౌంటర్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది 128 అయిపోయింది అనుకోండి, ఏ కౌంటర్ ఎప్పుడు వచ్చినా ఆ టైంకి ఇది కంట్రోలర్ స్టేట్ చేంజ్ అవుతుంది అనమాట. ఇక్కడ చేంజ్ అవ్వచ్చు లేదా ఎక్కడే చేంజ్ అవ్వచ్చు. ఇక్కడ ఆల్రెడీ 128 వచ్చింది, ప్యాసివ్ స్టేట్కి ఇక్కడికి వచ్చేసింది కదా, ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఇంకా అలాగే ఉండిపోతుంది. 2 కౌంటర్లు ఖచ్చితంగా లెస్ దాన్ 128 ఉంటేనే ఎర్రర్ యాక్టివ్ స్టేట్లో ఉంటుంది అనమాట. రెండిట్లో ఏ కౌంటర్ వచ్చినా ఇట్ విల్ బి చేంజ్ టు ప్యాసివ్ స్టేట్ కౌంటర్. కంట్రోలర్ అనేది ప్యాసివ్ స్టేట్కి వెళ్తుంది. సో ఎప్పుడు కూడా ఐడియల్గా ఎర్రర్ యాక్టివ్ స్టేట్లో ఉంటుంది. ఎర్రర్ యాక్టివ్ స్టేట్స్ అంటే దీని మీనింగ్ ఏంటి, ఎవరన్నా అడుగుతారనమాట, వాట్ ఈస్ మీన్ బై ఎర్రర్ యాక్టివ్ స్టేట్? Number of errors is less than 127. Received or transmitted by this node at that time is less than 127 or 128, ఏదో ఒక నెంబర్ ఉంది, అది వేసుకోండి. సో దీన్నే సింపుల్గా ఎలా చెప్తారంటే, వాట్ ఈస్ మీన్ బై ఎర్రర్ యాక్టివ్ స్టేట్ అంటే టీఈసీ ఆర్ ఆర్ఈసీ లెస్ దాన్ 128 ఉంటే దాన్ని ఎర్రర్ యాక్టివ్ స్టేట్ అంటారు అని అంటున్నారు అనమాట. ఆడు అందుకే పిక్చర్లో అలా పెట్టాడు, టీఈసీ ఆర్ అండ్ ఆర్ఈసీ. రెండిట్లో ఏదో ఒకటి కాదు, 2 లెస్ దాన్ 128 ఉండాలి. ఓకే, ఇఫ్ దే ఆర్ ఎనీ గ్రేటర్ దాన్, ఏదో ఒకటి గ్రేటర్ ఉన్నా ఎర్రర్ ప్యాసివ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఆ తర్వాత ఆ ఎర్రర్ 128 నుంచి 255 వరకు ఉంటే ఎర్రర్ ప్యాసివ్. అది దాటింది అనుకోండి, బస్ ఆఫ్, బాబు ఇంకా నా పని లేదు, ఇంకా నేను వెళ్ళిపోతాను. సార్ గ్రేటర్ దాన్ 255 కి ఓన్లీ ట్రాన్స్మిటర్ ఉంది సార్, రిసీవర్ లేదా సార్? ఇది స్లైడర్ ఉంటుందండి. దిస్ కుడ్ బి ద స్లైడ్ దిస్ థింగ్. సో సార్ ఇంకొకటి, ఇప్పుడు ట్రాన్స్మిటర్ కానీ రిసీవర్ కానీ 255 అంటే బస్ ఆఫ్ అన్నారు కదా. సో 255 వెళ్ళిన తర్వాత మళ్ళీ 254 రావడానికి ఛాన్సెస్ ఉంది కదా, అంటే పాసిబుల్. అంటే తీసుకున్న నోడ్ కి ఎర్రర్స్ రాలేదనుకోండి, అప్పుడు ఆ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే బస్ ఆఫ్ అయిన తర్వాత కూడా ఛాన్సెస్ వస్తుందా, లేకపోతే ఓన్లీ 255 వరకే ఛాన్సెస్? బస్ ఆఫ్ అయిన తర్వాత రాదండి. బస్ ఆఫ్ అయిన తర్వాత 2 కండిషన్స్ ఉంటాయి దానికి. అయితే ఎవడన్నా రీసెట్ చేయాలి, లేదా దాంట్లో ఎర్రర్ రెక్టిఫికేషన్ మెకానిజం అని ఉంటుందండి. దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి, మీరు క్యాన్ ప్రోటోకాల్ చూస్తే తెలుస్తుంది. బట్ బేసిక్ ఏంటంటే 128 11 కన్సిక్యూటివ్ రెసిసివ్ బిట్స్ రావాలి, అది దాని లాజిక్. అది ఇప్పుడు అంత దూరం వెళ్ళకండి, చదివి అర్థమవుతే ఓకే, లేకపోతే ప్రస్తుతానికి బస్ ఆఫ్ అయితే రీసెట్, సాఫ్ట్ రీసెట్ ఆర్ హార్డ్ రీసెట్ చేయాలని గుర్తుపెట్టుకున్నాను. ఆన్ రీసెట్ ఆర్ ఆన్ ఎర్రర్ రెక్టిఫికేషన్. ఎర్రర్ రెక్టిఫై అయినా అవ్వాలి, లేదంటే ఆన్ రీసెట్ కన్నా వెళ్ళాలి. ఓకే, ఆ ఎర్రర్ రెక్టిఫికేషన్ మెకానిజం బట్టి అది డిసైడ్ చేస్తుంది. ఎర్రర్ రెక్టిఫికేషన్ ఎలా అవుతుంది అని అంటే కౌంటర్ కాదనమాట, అక్కడ అది కన్సిక్యూటివ్ రెసిసివ్ బిట్స్ చూస్తుంది, 11 కన్సిక్యూటివ్ రెసిసివ్ బిట్స్. అలాగా 128 వచ్చిన తర్వాత 128 11 రెసిసివ్ బిట్స్ వస్తే అప్పుడు దట్ విల్ గో టు ఎర్రర్ ప్యాసివ్, ఎర్రర్ యాక్టివ్. ఓకే, బస్ ఆఫ్ నుంచి వెనక్కి లేదు చూడండి, ఎర్రర్ యాక్టివ్, ప్యాసివ్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ ఉన్నాయి. ఒకసారి బస్ ఆఫ్ అవుతే మళ్ళీ ఎర్రర్ ప్యాసివ్కి రాదు, అది మళ్ళీ రీసెట్ అయ్యి పైకి వెళ్ళిపోతుంది. రీసెట్ అవ్వాలంటే ఇదే కండిషన్, ఫిజికల్గా రీసెట్ చేయాలి ఈసీని, లేదంటే ఎర్రర్ రెక్టిఫికేషన్ మెకానిజం ఉంటుంది. ఆ ఎర్రర్ రెక్టిఫికేషన్ మెకానిజం బట్టంగా ఉండాలి. ఓకే, సో దానికే ఇక్కడ చెప్పారండి ఎర్రర్ ఫ్లాగ్స్ అన్నారు కదా. సో ఈ ఎర్రర్ ఫ్లాగ్ లో 6 or 12 అని చెప్పాం కదా మనం. ఆ 6 or 12 అన్నది ఎర్రర్ యాక్టివ్ స్టేట్ ని బట్టి ఉంటుంది అనమాట. ఇది ఎర్రర్ యాక్టివ్ ఎర్రర్ స్టేట్ లో ఉంటే 0s వస్తాయి, ప్యాసివ్ ఎర్రర్ స్టేట్ లో ఉంటే 1s వస్తాయి. ఓకే, సో దట్ ఈస్ ద లాజిక్. ఆ బిట్స్ అలా చూపిస్తున్నాడు. ప్యాసివ్ ఎర్రర్ స్టేట్ వస్తే ఏమవుతుంది చూడండి, యాక్టివ్ ఎర్రర్ స్టేట్ లో 6 డామినెంట్ బిట్స్ ఉన్నాయి, ప్యాసివ్ ఎర్రర్ స్టేట్స్కి వచ్చేసరికి 6 రెసిసివ్ బిట్స్ ఉన్నాయి. దట్ ఈస్ ద డిఫరెన్స్.
అర్థమైందండి? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ ఓవర్లోడ్ ఫ్రేమ్. ఇప్పటివరకు ఎర్రర్ ఫ్రేమ్ కవర్ చేసాం. ఇప్పుడు ఓవర్లోడ్ ఫ్రేమ్. ఓవర్లోడ్ ఫ్రేమ్ అంటే ఏంటండి? దాని మీనింగ్ ప్రకారం జనరల్గా మీకు అర్థమైంది? అంటే ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ అంతేనా? సో ఇప్పుడు ఈ ఫ్రేమ్ పంపించారు. ఈ ఫ్రేమ్ పంపించిన దాన్ని ఎవడైతే రిసీవర్ ఉన్నాడో వాడు తీసుకున్నాడు, వీడు ప్రాసెస్ చేస్తున్నాడు అనమాట. వీడికి కావాలని చెప్పాను కదా, కావాలన్నోడే కాదు ఎవడైనా చెప్పచ్చు. బట్ ఓహో ఇది ఇక్కడ ఉందా? అందరూ పంపించారు, వీళ్ళకి వచ్చింది. వచ్చిన తర్వాత దీన్ని ప్రాసెస్ చేసే టైంలో ఎవడన్నా మళ్ళీ ఇంకో మెసేజ్ పంపించే అవకాశం ఉంది కదా. కంట్రోలర్లో ఈసీలో మెసేజ్ తీసుకోవడం ఒకటే దీని పని కాదు. కంట్రోలర్ మెసేజ్ తీసుకున్న తర్వాత సార్ వేరేది పంపించాలంటే మళ్ళీ ఆర్బిట్రేషన్ రిక్వెస్ట్ కావాలి కదా సార్? వేరేది పంపించాలంటే ఆర్బిట్రేషన్ రిక్వెస్ట్ కావాలి, ఎస్. కానీ ఓవర్లోడ్ ఫ్రేమ్ కి ఎర్రర్ ఫ్రేమ్ కి ఆర్బిట్రేషన్ అవసరం లేదు. అవి ఎప్పుడు డామినెంట్ అనమాట, అవి ముందే వెళ్ళిపోతాయి. డేటా ఫ్రేమ్ కి ఎర్రర్ ఫ్రేమ్ కంటే కూడా, డేటా ఫ్రేమ్ రిక్వెస్ట్ ఫ్రేమ్ కంటే కూడా వీటికి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అవి వచ్చిన తర్వాత ఇవి జరుగుతున్నాయి. ఎర్రర్ జరుగుతున్నప్పుడు ఇంకా నువ్వు ఇంకోటి పంపించి యూజ్ లేదు కదా. సో అందుకని ఎర్రర్ కి ఓవర్లోడ్ కి వెయిటేజ్ ఇస్తారు. సో ఇప్పుడు ఇంజన్ కంట్రోల్ యూనిట్ స్పీడ్ పంపించింది. ఓకే, పంపించిన తర్వాత బాడీ కంట్రోల్ నుంచి ఇంజన్ కంట్రోల్ యూనిట్కి స్పీడ్ వస్తుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బాడీ కంట్రోల్ నుంచి స్పీడ్ తీసుకుంది. తీసుకునే టైంలో ఇదేదో పని చేస్తుంది. సో పని చేస్తున్నప్పుడు దీనికి డేటా వచ్చింది. సో ఇదేం చెప్తుందంటే, బాబు నేను బిజీగా ఉన్నాను, నువ్వు పంపించిన డేటాను వెంటనే నేను ప్రాసెస్ చేసుకుని నాకు ఇంకొంచెం టైం కావాలని చెప్తుంది. సో ఆ ఇంకొంచెం టైం కావాలని చెప్పేదే ఓవర్లోడ్ ఫ్రేమ్. ఓకే, సో డేటా మెసేజ్ పంపిస్తూనే ఇంకెవరు మెసేజ్ పంపించకండి, నేను దీంతో పని చేస్తున్నాను అని చెప్పేది ఓవర్లోడ్ ఫ్రేమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఒక స్పీడ్లో పని చేస్తున్నారు, వీడు మాత్రం స్లోగా ఉన్నాడు అనుకోండి. ప్రతిసారి వీడికి వెళ్ళినప్పుడల్లా వాడు అలాగా నేను బిజీగా ఉన్నాను అంటే ప్రాబ్లం అవుతుంది కదా, బస్ అంతా ఆక్యుపై అయి ఉంటుంది. ఓవర్లోడ్ ఫ్రేమ్ వచ్చిన తర్వాత మళ్ళీ ట్రాన్స్మిటర్ వెయిట్ చేస్తారు అనమాట, ఇంకెవరు పంపించకుండా కొద్దిసేపు. సో అలాగా ప్రతిసారి అలాగా చేస్తూ ఉంటే బస్సు మళ్ళీ ఆక్యుపై అయిపోతుంది. అది కూడా ఇష్యూనే కదా. ఎర్రర్ ఫ్రేమ్ ఇష్యూ ఉన్నట్టే, ఇక్కడ ఎర్రర్ ఫ్రేమ్స్ ఇష్యూ ఉన్నట్టే ఓవర్లోడ్ ఫ్రేమ్ కూడా ఇష్యూయే. సో అందుకని ఎవడన్నా ఓవర్లోడ్ ఫ్రేమ్ పంపించాలంటే మాక్సిమం 2 times పంపించాలి. 2 times మించి వీడు ఓవర్లోడ్ అని పంపించాడా, వీడిది ఓవర్లోడ్ ఎర్రర్ అని చెప్పి ఒక ఎర్రర్ ఫ్లాగ్ వస్తుంది అనమాట, ఈయన పక్కన పెట్టేస్తారు. ఓకే, ఇంకా వీడిని పట్టించుకోకుండా బస్సుని మిగతా వాళ్ళు వాడుకుంటారు అనమాట. ఓన్లీ 2 times పాసిబుల్ టు సెండ్ ఓవర్లోడ్ ఫ్రేమ్. అప్పటి వరకే వెయిట్ చేస్తారు మిగతా వాళ్ళు. తర్వాత ఇంకా దాన్ని పట్టించుకోవడం మానేసి ఎర్రర్ ఫ్రేమ్ పంపించేసి, ఓకే ఎర్రర్ ఫ్రేమ్ వచ్చింది, ఓవర్లోడ్ ఫ్రేమ్ ఇది అని చెప్పేసి ఎర్రర్ వచ్చి ఆ ఎర్రర్ తర్వాత బస్సు మళ్ళీ నార్మల్ గా ఆపరేషన్ లో ఉంటుంది అనమాట. దే విల్ నాట్ వెయిట్ ఫర్ ఎనీబడి. క్లియర్? ఓకే. సో మీకు ఇందాక ఒక ఇది ఉంది, ఇక్కడ టీఈసీ గ్రేటర్ దాన్ ఉందండి, ఆర్ఈసీ లేదు అని చెప్పేసి. రిసీవింగ్ కి లిమిట్ ఏం లేదండి, రిసీవ్ చేసుకుంటూనే ఉంటుంది బస్ ఆఫ్ లో ఉన్నప్పుడు కూడా. ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ హీ కెన్ రిసీవ్, బట్ హీ కెనాట్ సెండ్. ఓకే, ఎన్ని ఎర్రర్ మెసేజ్ అయినా రావచ్చు. ఎర్రర్ కండిషన్ బస్ ఆఫ్ అంటే ఏంటంటే, బస్సులో వీడు ఏమి పంపించడానికి ఉండదు, వస్తున్నది వీడు ఏదైనా తీసుకొని చెక్ చేసుకుంటానంటే చేసుకుని నో ప్రాబ్లం. ఓకే, బట్ హీ కెనాట్ సెండ్ ఇట్ బ్యాక్. సెండింగ్ నో. ఓకే, సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. అందుకని ఇక్కడ ఓన్లీ టీఈసీ ఉంటుందండి. నాకు ఫ్లోలో మర్చిపోయింది. ఓకే, సో ఫ్రేమ్స్ ఎన్ని రకాలు ఉన్నాయండి? క్యాన్ ఫ్రేమ్స్. హౌ మెనీ క్యాన్ ఫ్రేమ్స్ అంటే చెప్తారు? 2 types. క్యాన్ ఫ్రేమ్స్ మీకు తెలిసినవి ఎన్ని క్యాన్ ఫ్రేమ్స్ చెప్పండి? RTR frame, data frame. Can frames. Now we have to say 4 types. Okay. We have RTR frame, data frame,
డేటా ఫ్రేమ్, Data ఎర్రర్ ఫ్రేమ్, Error frame, ఓవర్లోడ్ ఫ్రేమ్. overload frame. ఓకే, సో ఓవర్లోడ్ ఫ్రేమ్ రెండు కండిషన్స్ లో వస్తుందండి. ఒకటి మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు, ఇంకొక కండిషన్ కూడా ఉంది, అది చెప్పడం మర్చిపోయాను, సారీ. ఇంటర్ఫ్రేమ్ స్పేసింగ్ ఉంది కదా, ఎక్కడుంది? ఈ ఇంటర్ఫ్రేమ్ స్పేసింగ్ ఉంటుంది కదా, ఇంటర్ఫ్రేమ్ స్పేసింగ్ లో 3 రెసిసివ్ బిట్స్ ఉండాలి. అవి లేకోకుండా ఎవడన్నా జీరోలు పెట్టేశాడు అనుకోండి, అది కూడా ఓవర్లోడ్ ఫ్రేమే. అంటే ఎండ్ ఆఫ్ ఫ్రేమ్ వచ్చిన తర్వాత 3 ఐడియల్ బిట్స్ ఉండాలని చెప్పాను కదా, మాట్లాడుకున్నాం, గుర్తుందా? అవును సార్. సో ఆ టైంలో ఎవడన్నా 1 పంపించాడు అనుకోండి, 0 పంపించాడు అనుకోండి, అంటే ఎవడికో తొందరగా ఉంది, డేటాను పంపించేస్తున్నాడు అంట. సో వాడికి చెప్పడానికి అనమాట, నో నో నో, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఈ 3 బిట్స్ లో 1 and 2 బిట్స్ లో జీరోస్ కనుక ఉన్నాయి అని అంటే అప్పుడు కూడా ఓవర్లోడ్ ఫ్రేమ్ రైజ్ అవుతుందండి. సో దేర్ ఆర్ 2 కండిషన్స్ ఫర్ ఓవర్లోడ్ ఫ్రేమ్. తీసుకున్న ట్రాన్స్మిటర్ రెడీ లేకపోయినా, లేకపోతే ఇంటర్మిషన్ ఫ్రేమ్ లో రెసిసివ్ బిట్స్ వచ్చిన, ఈ 2 కండిషన్స్ లో ఓవర్లోడ్ ఫ్రేమ్ వస్తుందండి. ఓకే, ఎర్రర్ ఫ్రేమ్ ఎప్పుడెప్పుడు వస్తుందండి? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 127. యాక్టివ్ ఎర్రర్ 2 టైప్స్ ఉంటాయి, పాసివ్ 2 ఉంటాయి. మీరు చెప్పింది ఎర్రర్ స్టేట్ అండి. ఎర్రర్ స్టేట్ ఎప్పుడు మారుతుంది? వెన్ విల్ బి ఎర్రర్ స్టేట్ చేంజ్ అంటే అప్పుడు. వెన్ ఎర్రర్ స్టేట్ విల్ చేంజ్ అంటే అప్పుడు మీరు ట్రాన్స్మిట్ ఎర్రర్ కౌంటర్, రిసీవ్ ఎర్రర్ కౌంటర్ చెప్పాలి. బట్ మై క్వశ్చన్ ఈస్ వెన్ ఎర్రర్ ఫ్రేమ్ విల్ బి సెంట్. ఎర్రర్ ఫ్రేమ్ ఎప్పుడు సెండ్ అవుతుందండి? when receiver sent. సిఆర్సి తప్పు జరిగినా, అక్నాలెడ్జ్‌మెంట్ రాకపోయినా, లేకపోతే డీలిమిటర్స్ అన్ని 1s బదులు 0s ఉన్నా, ఓకే, పంపించిన డేటా 1 పంపించింది 0గా వచ్చినా, ఇలాంటి వాటి అన్నప్పుడు అన్ని సిచ్యుయేషన్స్లో ఎర్రర్ ఫ్రేమ్ పంపిస్తారు. అంటే బిట్ ఎర్రర్ జరిగినప్పుడు, లేదా స్టఫ్ ఎర్రర్ చెక్ చేసినప్పుడు, 0ల తర్వాత 1 రాకపోయినా, లేదా 5 1s తర్వాత 0 రాకపోయినా స్టఫ్ ఎర్రర్, సిఆర్సి ఎర్రర్ వచ్చిన, ఓకే, అక్నాలెడ్జ్మెంట్ ఎర్రర్ వచ్చిన, ఫామ్ ఎర్రర్ వచ్చిన, ఈ ఎర్రర్స్ ఎప్పుడు వచ్చినా క్యాన్ ఫ్రేమ్ ప్రాసెస్ అయ్యేటప్పుడు క్యాన్ ఫ్రేమ్ ప్రాసెసింగ్ మానేసి డైరెక్ట్గా ఎర్రర్ ఫ్రేమ్ బస్ మీదకి వెళ్ళిపోద్ది అనమాట. ట్రాన్స్మిటర్ ఆర్ రిసీవర్. ఓకే, అర్థమైందండి? Okay, sir.